ఎపిసోడ్ 86. థ్యాంక్ యూ డార్లింగ్. ఇంటర్నెట్లో మూవీ గురించి అప్పుడే ఎక్కువగా హైప్ క్రియేట్ చేయొద్దని నీరజ్ను హెచ్చరించాడు భరత్. కానీ ఎందుకలా అంటున్నావు? ఇప్పుడు మన సినిమాకు హైప్ అవసరం. అలాగే మన ఆర్టిస్టులకు కూడా ప్రమోట్ అవ్వడం, ఫేమస్ అవ్వడం మంచిదే కదా అని అన్నాడు నీరజ్. నిజమే, కానీ ఏదన్నా ఓవర్గా చేస్తే ఎప్పటికైనా ప్రమాదమే. మనం అవసరమైనంత వరకే దీన్ని వాడుకోవడం మంచిదన్న ఉద్దేశం అని అన్నాడు భరత్. నీరజ్ నవ్వి, సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాలే, కంగారు పడకు అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. కాసేపటి తర్వాత భరత్ క్యాబిన్కొచ్చిన ధన్య, సార్, మిమ్మల్ని చూడ్డానికి జయంత్ హేమంత్ వచ్చారు అని చెప్పింది. ఆ మాట వినగానే భరత్ ఆశ్చర్యపోయాడు. ఆ రోజు వైజాగ్లో వాళ్ళని డ్రాప్ చేసిన తర్వాత ఇంతవరకు వాళ్ళని కాంటాక్ట్ చేయలేదు. కాని ఇప్పుడు హఠాత్తుగా ఆఫీస్కి రావటంతో కొంచెం షాక్ అయ్యి, వాళ్ళను వెంటనే లోపలికి పంపించు అని అన్నాడు భరత్. సరే సార్ అనంటూ తలూపి బయటకు వెళ్ళిపోయింది ధన్య. మరో 2 నిమిషాల్లో జయంత్ హేమంత్ ఇద్దరూ ఆ క్యాబిన్లోకొచ్చారు. వాళ్ళని చూస్తూనే భరత్ నవ్వుతూ నిల్చుని, హాయ్ గాయ్స్, వెల్కమ్. ఇట్స్ రియల్లీ బిగ్ సర్ప్రైజ్ టు మీ. ప్లీజ్ బీ సీటెడ్ అనంటూ మర్యాదగా ఇన్వైట్ చేశాడు. ఇద్దరూ నవ్వుతూ చైర్స్లో కూర్చున్నారు. జయంత్ వెంటనే, హలో భరత్ గారు, ఈ మధ్య మీ పేరు చాలా ఎక్కువగా వినపడుతోంది. నిజానికి గోల్డెన్ మెలడీ కాంపిటీషన్ ఫైనల్స్కే మేం రావాల్సింది. ఛాన్స్ వస్తే అక్కడే మిమ్మల్ని కలవాలి అని అనుకున్నాము. కానీ మేం ఆ రోజు వేరే పనిలో బిజీగా ఉండి రాలేకపోయాం. అందుకే ఇప్పుడు మిమ్మల్ని పర్సనల్గా కలిసి మాట్లాడ్డానికొచ్చాం అని చెప్పాడు జయంత్. తన ఎదురుగా ఉన్న ఇద్దరిలో జయంత్ మీడియా టైకూన్ అయితే హేమంత్ మూవీ అండ్ టెలివిజన్ ఇండస్ట్రీలో బాగా పేరున్న వ్యక్తి. ఒక విధంగా అందరూ ఎంటర్టైన్మెంట్ మీడియాకి సంబంధించిన వాళ్లు కావటంతో తన గురించి వాళ్లు తెలుసుకోవడంలో ఆశ్చర్యం లేదు అనుకున్నాడు భరత్. జయంత్ మాటలకు భరత్ నవ్వుతూ, ఇండస్ట్రీలో ఎవరన్నా సినిమా తీస్తున్నారంటే అది మీకు తెలియకుండా ఉండదు. కాబట్టి మీరు నా గురించి వినడంలో ఆశ్చర్యం లేదు అని అన్నాడు. జయంత్ నవ్వుతూ, సినిమా అందరూ తీస్తారు, కాని ఈ రేంజ్లో చేయడానికి ఎవ్వరూ ధైర్యం చేయరు. ఇప్పుడు ఇండస్ట్రీలో మీ గురించి తెలియని వాళ్లు ఎవ్వరూ లేరు. స్టార్ ఎంటర్టైన్మెంట్ అంటేనే ఒక పెద్ద సంచలనం అని అన్నాడు. ఆ మాటలకు భరత్ చిన్నగా నవ్వాడు. నిజానికి జయంత్ తిరిగి వెళ్లినప్పట్నుంచి భరత్ గురించి, అతని ఎంటర్టైన్మెంట్ కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకున్నాడు. బిజినెస్లో అతని తెలివితేటల్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. అప్పుడు హేమంత్ మాట్లాడుతూ, మీ డ్రీమ్ ఏంజల్స్ గ్రూప్ వల్ల మా గోల్డెన్ మెలడీ కాంపిటీషన్కి కూడా ఎప్పుడూ రానంత పేరొచ్చింది అని అన్నాడు. అదంతా ఏం లేదు మిస్టర్ హేమంత్, ఆల్రెడీ అది బిగ్ కాంపిటీషన్ అని నవ్వి, ఇంతకీ మీరింత హఠాత్తుగా రావడానికి కారణమేంటో తెలుసుకోవచ్చా అని అడిగాడు భరత్. అప్పుడు జయంత్ టేబుల్పై చేతులు పెట్టి ముందుకు వంగి, భరత్ గారు, మీరు సినిమా తీయబోతున్నారు కదా, ఆ విషయంలో మేం మీకు సపోర్ట్ చేయాలి అనుకుంటున్నాం. మీ మూవీ షూట్కి మా ఫీనిక్స్ ఫిల్మ్ సిటీని వాడుకోవచ్చు. మా ప్రాణాలు కాపాడి మీరు చాలా పెద్ద సహాయం చేశారు. మేం దానికి ఏదో ఒక విధంగా మీ రుణం తీసుకోవాలి అనుకుంటున్నాం. దయచేసి మీరు దీన్ని రిజెక్ట్ చేయొద్దు అని అన్నాడు. ఆ మాట వినగానే భరత్ ఆలోచిస్తూ, ఈ విషయాన్ని ఆల్రెడీ యాడ్స్లో ఉన్నప్పుడు హిమబిందు తనకు చెప్పిందని గుర్తు చేసుకుని, ఓకే, మీ స్టూడియో వైజాగ్లో ఉందని గుర్తు, ఆమె కరెక్ట్ అని అడిగాడు. అవును, ఫీనిక్స్ ఫిల్మ్ సిటీ వైజాగ్లోనే ఉంది. ఇప్పటికే అక్కడ మూవీస్తో పాటు టీవీ సీరియల్స్ కూడా షూట్ జరుగుతుంది. మీరక్కడికొచ్చి షూట్ చేస్తే మీకు కావలసినవన్నీ మేమే దగ్గరుండి చూసుకుంటాం అని అన్నాడు. అది విని భరత్ ఆలోచనలో పడ్డాడు. సినిమా తీయడమంటే ఒక్క రోజులో అయ్యే పని కాదు. నెలల తరబడి అక్కడే ఉండాల్సొస్తుంది. అక్కడికి వెళ్లడం పెద్ద విషయం కాకపోయినా ఆర్టిస్టులందర్నీ తీసుకుని ఎక్కువ రోజులు అక్కడే స్టే చేయాలి. కాబట్టి ఒకసారి దీని గురించి డైరెక్టర్ ప్రతీక్ని కూడా అడిగి నిర్ణయించుకోవాలి అని అనుకున్నాడు. భరత్ ఆలోచనలో పడ్డం చూసి హేమంత్ మళ్లీ మాట్లాడుతూ, భరత్ గారు, మీరు మా స్టూడియోలో షూట్ చేయడానికి భయపడద్దు. నేను గొప్పగా చెప్పుకోవడం కాదు కానీ మా ఫీనిక్స్ స్టూడియో మన కంట్రీలోనే ద బెస్ట్ స్టూడియో. మీరు చేయబోయే ఇంత పెద్ద ప్రొడక్షన్కు అదే పర్ఫెక్ట్ స్టూడియో అని కూడా గట్టిగా చెప్పగలను అని అన్నాడు. భరత్ నవ్వి, నేను మీ స్టూడియో గురించి కంగారు పడ్డం లేదు. కానీ సినిమా అంటే నా ఒక్కడి డెసిషన్తో చేసేది కాదు కదా. అందుకే మా డైరెక్టర్ని కూడా పిలిచి అతని ఒపీనియన్ కూడా అడుగుతాను అని అంటూ వెంటనే ప్రతీక్కి కాల్ చేశాడు. 2 నిమిషాల్లో క్యాబిన్లోకొచ్చాడు ప్రతీక్. భరత్ అతన్ని చూసి,
రండి మిస్టర్ ప్రతీక్ అనంటూ అక్కడ కూర్చొని ఉన్న జయంత్ హేమంత్లను చూపించి, ప్రతీక్, ఇతను జయంత్. జయంత్ మీడియాకి ఓనర్. ఇతను మిస్టర్ హేమంత్, వైజాగ్లో ఉన్న ఫీనిక్స్ ఫిల్మ్ సిటీకి ఓనర్. మన మూవీని అక్కడే షూట్ చేయడానికి ఇన్వైట్ చేస్తున్నారు అని చెప్పాడు. ఆ మాట వినగాని ప్రతీక్ షాక్ అవుతూ వాళ్ళిద్దర్నీ చూశాడు. దేశంలోనే అతిపెద్ద మీడియా టైకూన్తో పాటు బెస్ట్ ఫిల్మ్ సిటీ ఓనర్ కూడా భరత్కి ఫ్రెండ్స్ అని తెలియటంతో అతను ఆశ్చర్యపోయాడు. అప్పుడు భరత్, మీరేమంటారు ప్రతీక్? షూట్ చేయడానికి మనం ఫిల్మ్ సిటీకి వెళ్ళొచ్చా అని అడిగాడు. భరత్ మాటలకు షాక్లో నుండి బయటకొచ్చినట్టుగా ప్రతీక్ తడబడుతూ, హేమంత్ ఫిల్మ్ సిటీ అంటే దేశంలోనే 2వ అతిపెద్ద ఫిల్మ్ సిటీ. అన్ని రాష్ట్రాల నుండి షూటింగ్ ఇండస్ట్రీ వాళ్ళక్కడికొచ్చి అక్కడ షూట్ చేస్తారని నాకు బాగా తెలుసు. మనం కూడా తప్పకుండా షూట్ చేసుకోవచ్చు సార్. ఇది ఒక ప్రివిలేజ్గా భావిస్తున్నాను అని ఆనందంగా చెప్పాడు. ఆ మాట వినగానే హేమంత్ నవ్వి భరత్ వైపు చూసి, ఇప్పుడు మీ అనుమానం తీరిపోయింది కదా మిస్టర్ భరత్. అయితే ఇక మన ఫిల్మ్ సిటీలో షూట్ చేసుకోవడానికి ఎప్పుడొస్తారు అని అడిగాడు. భరత్ నవ్వి, మా షెడ్యూల్ ఫిక్స్ అవ్వగానే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అని చెప్పాడు. అక్కడే ఉన్న ప్రతీక్ వాళ్ళిద్దరినీ ఆశ్చర్యంగా చూస్తూ, వీళ్ళిద్దరూ భరత్ గారికి ఫ్రెండ్స్ అయితే ఇక సినిమా షూటింగ్ నుంచి రిలీజ్ వరకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా సాగిపోతుంది. పబ్లిసిటీ కూడా చాలా హై లెవెల్లో జరుగుతుంది అని తనలో తానే ఆనందపడిపోతున్నాడు. ఇంతలో జయంత్ మాట్లాడుతూ, భరత్ గారు, ఈ సినిమా మొత్తం పూర్తయ్యేదాకా దాన్ని మీరు ఫీనిక్స్ థియేటర్లోనే మొదటిసారి చూడాలి. అలాగే ఈ సినిమాకు సంబంధించి అన్ని పబ్లిసిటీ బాధ్యతలను కూడా మా జయంత్ మీడియానే చూసుకుంటుంది అని చెప్పాడు. భరత్ కూడా సరే అనంటూ తలూపాడు. వాళ్ల ముగ్గురి పరిచయాన్ని చూస్తున్న ప్రతీక్ ఆశ్చర్యపోతున్నాడు. అతని దృష్టిలో జయంత్ హేమంత్ ఇద్దరూ ఒక రకంగా రాకుమారుల్లాంటివాళ్లు. అలాంటి వాళ్లే స్వయంగా వచ్చి భరత్ను అంత గౌరవంగా చూస్తున్నారంటే భరత్ ఎంత గొప్పవాడై ఉంటాడో అనే ఆలోచన అతని మనసులోకి వెంటనే వచ్చింది. వెంటనే అతను నిలువెల్లా వణికిపోయాడు. అప్పుడు హేమంత్ తన చేతిని భరత్ ముందుకు చాచి, సరే భరత్ గారు, ఇక నుండి మనం ఫ్రెండ్స్గా మారిపోదాం. ఇప్పుడు ఈ సినిమా మన ముగ్గురి బాధ్యత అని అన్నాడు. భరత్ కూడా నవ్వుతూ అతనితో షేక్ హ్యాండ్ చేసి, షూర్ అని అన్నాడు. ఓకే, అయితే మనమిప్పుడు మన ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిన ఈ డేను ఒక మంచి వైన్తో సెలబ్రేట్ చేసుకోవాలి అని ఉత్సాహంగా చెప్పాడు హేమంత్. భరత్ కూడా ఓకే అనంటూ ప్రతీక్ వైపు చూసి, ప్రతీక్, మీరు కూడా జాయిన్ అవ్వండి అని అన్నాడు. లేదు సార్, మీరు కంటిన్యూ చేయండి అని చెప్పి అక్కడి నుండి వాళ్లకు బాయ్ చెప్పి క్యాబిన్ నుండి బయటకొచ్చేశాడు ప్రతీక్. భరత్ క్యాబినెట్లో నుంచి వైన్ బాటిల్ తీసి ముగ్గురికి గ్లాసుల్లో నింపాడు. ప్రతీక్ ట్రాన్స్లో ఉన్నట్టుగా క్యాబిన్ నుండి బయటకొస్తున్నాడు. అప్పుడే కాన్ఫరెన్స్ హాల్ నుండి బయటకొస్తున్న రాఘవ అతన్ని చూసి, ప్రతీక్ సార్, ఈరోజు క్లాస్ లేదా? మేమందరం మీకోసమే వెయిట్ చేస్తున్నాం అని అడిగాడు. కాని ప్రతీక్ అతనికేం వినిపించనట్టు సమాధానం చెప్పకుండా ముందుకు వెళ్లిపోతూనే ఉన్నాడు. అది గమనించిన రాఘవ అతన్ని అనుమానంగా చూసి, సార్ సార్ అనంటూ అతని వెనుకే వెళ్లి ప్రతీక్ని పిలిచాడు. అతని పిలుపుకు స్పృహలోకొచ్చిన ప్రతీక్ అయోమయంగా రాఘవ వైపుకు చూశాడు. ఏమైంది సార్, పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నారు అని అడిగాడు రాఘవ. ఓ, నన్ను పిలిచావా? సారీ, నేనేదో ఆలోచిస్తున్నాను అని అన్నాడు ప్రతీక్. మీరు అంత షాక్ అయ్యేలా ఏం జరిగింది సార్ అని ఇంట్రెస్టింగ్గా అడిగాడు రాఘవ. ప్రతీక్కి తన మనసులో మాటను ఎవరితో అయినా షేర్ చేసుకోవాలని అప్పటికే యాంగ్జైటీతో ఉండటంతో అతను వెంటనే, నీకు జయంత్ మీడియా అధినేత జయంత్, ఫీనిక్స్ ఫిల్మ్ సిటీ అధినేత హేమంత్ తెలుసా అని అన్నాడు ప్రతీక్. ఆ పేర్లు వినగానే రాఘవ కూడా ఒక్క క్షణం ఆగిపోయాడు. అతను కూడా అప్పటికే చాలా సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఉండటం వల్ల ఇండస్ట్రీలో ఉన్న జయంత్ హేమంత్ల గురించి అతనికి బాగా తెలుసు. అందుకే ఆ పేర్లు వినగానే రాఘవ కూడా ఆశ్చర్యపోతూ, తెలుసు సార్ అని అన్నాడు. ఇప్పుడు మనం తీబోయే శిఖరం సినిమాకి షూటింగ్ నుంచి రిలీజ్ వరకు అన్ని వాళ్లే చూసుకోబోతున్నారు. ఇప్పుడు ఆలోచించు, మన సినిమా ఎంత గొప్పగా ఉండబోతుందో అని ఎగ్జైటింగ్గా అన్నాడు ప్రతీక్. అది విని రాఘవ నోరు తెరిచాడు. మరో 10 నిమిషాల్లోనే ఆ వార్త కంపెనీ మొత్తం వ్యాపించింది. మరోవైపు స్టార్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ గురించి మీడియాలో వస్తున్న వార్తలను చూసి సింగర్ గీతిక ఆవేశం పట్టలేకపోతుంది. ఆ రోజు బిఆర్ హోటల్ రీఓపెనింగ్లో అందరి దృష్టిని
డ్రీమ్ ఏంజల్స్ వైపుకు మళ్లించి తన కాన్సెప్ట్ను అటర్ ఫ్లాప్ అయ్యేలా ప్లాన్ చేశాడని భరత్పై ఆమెకు విపరీతమైన ద్వేషంగా ఉంది. ఆ కాన్సెప్ట్ తర్వాత పోయిన తన చరిష్మాను మళ్లీ తిరిగి తెచ్చుకోవాలని చాలా ప్రయత్నించింది గీతిక. కాని ఆ రోజు నుండి ఇండస్ట్రీ వాళ్లు ఆమెను పట్టించుకోవడమే మానేశారు. మరోవైపు ఆన్లైన్లో కూడా ఆమె క్రేజ్ తగ్గిపోయింది. ప్రస్తుతం డూమ్ స్టే థీమ్తో డ్రీమ్ ఏంజల్స్ గ్రూప్ వాళ్లు సినిమా తీయబోతున్నారని తెలిసి ఆమెలో కూడా సినిమా తీయాలనే కోరిక కలిగింది. గీతికకు ఇంతకు ముందు కూడా చిన్న చిన్న రోల్స్లో యాక్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకే ఇప్పుడు డ్రీమ్ ఏంజల్స్ గ్రూప్ సినిమా తీయబోతున్నారని తెలియగానే ఆమెలో మరుగున పడిన పగ మళ్లీ మొదలైంది. ఎలాగైనా వాళ్లకు పోటీగా సినిమా తీసి వాళ్లని ఓడించాలి అనుకుంది. ఆ ఆలోచన మనసులోకి రాగానే వెంటనే ఫోన్ తీసి శ్రేయాస్కి కాల్ చేసింది. ఆ కాన్సర్ట్ రోజు నుంచి వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. కాని చాలా రోజుల తర్వాత గీతిక నుండి ఫోన్ రావటంతో శ్రేయాస్ ఆనందంగా కాల్ లిఫ్ట్ చేశాడు. అతనికి కాబోయే భార్య ధరిత్రి ప్రస్తుతం బిజినెస్ పనిపైన అబ్రాడ్ వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు తనను ఎవ్వరూ పట్టించుకోరు అనుకున్నాడు శ్రేయాస్. అతను కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే గీతిక తీయగా మాట్లాడుతూ, హలో శ్రేయాస్, ఎలా ఉన్నావ్? నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నన్నెక్కు గుర్తు రావడం లేదా అని అడిగింది. ఆమె మెత్తని గొంతు వినగానే కరిగిపోయిన శ్రేయాస్, నాక్కూడా నీ దగ్గరకు రావాలనుంది, కాని కుదరడం లేదు అని చెప్పాడు. ఆ మాట వినగానే గీతిక లోలోపల సంతోషపడిపోతూ, ఇంకా ఈ శ్రేయాస్కి నా పైన అట్రాక్షన్ ఉంది, దీన్ని నేను ఉపయోగించుకోవాలి అని అనుకుంటూ, బేబీ, నాకు నిన్ను అర్జెంటుగా చూడాలనుంది, నాకోసం రాలేవా బేబీ అని హస్కీగా అడిగింది. ఆమె మత్తెక్కించే గొంతు వినగానే శ్రేయాస్ ఆగలేకపోయాడు. దాంతో వెంటనే లేచి, నేనిప్పుడే బయలుదేరుతున్నాను అని కాల్ డిస్కనెక్ట్ చేశాడు. అది విన్న గీతిక కట్టైన ఫోన్ వైపు ఎగతాళిగా చూసి నవ్వుకుంది. ధరిత్రికి భయపడి ఎన్ని రోజులు ఇంటి నుండి కదల్లేకపోయిన శ్రేయాస్ నెక్స్ట్ ఫ్లైట్కే హైదరాబాద్కొచ్చేశాడు. ఆ రోజు రాత్రి వైట్ కలర్ మెక్సీ వేసుకుని చేతిలో వైన్ నింపిన గ్లాస్తో బెడ్పై కూర్చుని ఉన్న శ్రేయాస్ దగ్గరికొచ్చి గ్లాస్ను శ్రేయాస్ చేతికి అందిస్తూ అతని పక్కనే కూర్చుంది గీతిక. వైన్ సిప్ చేసిన శ్రేయాస్ ఆ గ్లాస్ను గీతికకందించాడు. గీతిక కూడా వైన్ సిప్ చేసి శ్రేయాస్ కళ్లల్లోకి మత్తుగా చూసి నవ్వింది. శ్రేయాస్ వైన్తో తడిసిన ఆమె పెదవుల వైపు ఆశగా చూస్తూ తన పెదవులతో వాటిని అందుకున్నాడు. అరగంట గడిచిన తర్వాత శ్రేయాస్ పక్కనే పడుకుని అతని గుండెలపై తన చేత్తో సర్కిల్ గీస్తూ, శ్రేయాస్, ఇప్పుడు నా కెరియర్ చాలా డల్గా ఉంది, నాకు సపోర్ట్ చేయవా అని గోముగా అడిగింది గీతిక. చాలా రోజుల తర్వాత స్వేచ్ఛను అనుభవించిన శ్రేయాస్ ఆ క్షణం గీతిక మాటను కాదనలేకపోయాడు. దాంతో ఆమెను మరింత దగ్గరకు తీసుకుంటూ, ఎందుకు సపోర్ట్ చేయను? నీకెలాంటి సపోర్ట్ కావాలో చెప్పు, తప్పకుండా చేస్తాను అని మాటిచ్చాడు. అది విని గీతిక మనసులో ఆనందపడిపోతూ, నువ్వు నాకోసం సినిమా తీయాలి అనంది. సినిమానా? కాని నువ్వు సింగర్వి కదా, సినిమాతో నీకేం పని అని అనుమానంగా అడిగాడు శ్రేయాస్. నేనిప్పుడు హీరోయిన్గా సినిమా చేయాలి అనుకుంటున్నాను. ఆ డ్రీమ్ ఏంజల్స్తో 500 కోట్లు పెట్టి వాళ్ల బాస్ భరత్ సినిమా తీయబోతున్నాడు. నేను వాళ్లకంటే ఏం తక్కువ? నాకు అందం లేదా? ఆ భరత్ కన్నా గొప్పవాడైనా నీ సపోర్ట్ లేదా? అందుకే నేను వాళ్లతో పోటీగా సినిమా తీయాలనుకుంటున్నాను. వాళ్ల సినిమా కన్నా పెద్ద హిట్ కొట్టి వాళ్లకి నేనేంటో చూపిస్తాను అని ఆవేశంగా అంది. భరత్ పేరు వినగానే శ్రేయాస్ కూడా ఇంకేం ఆలోచించలేదు. వెంటనే, సరే, ఇప్పుడు నీకు ఎంత డబ్బు కావాలి? వాళ్ళు 500 కోట్లతో సినిమా తీస్తున్నారు. నువ్వు అంతకన్నా పెద్ద సినిమాకి ప్లాన్ చేసుకో. నేను నీకు 600 కోట్లిస్తాను అని నవ్వుతూ అన్నాడు శ్రేయాస్. 600 కోట్లు ఇస్తానని శ్రేయాస్ చెప్పగానే గీతిక నమ్మలేనట్టుగా చూసింది. అతను అంత త్వరగా తన మాటను ఒప్పుకుంటాడని ఆమె ఊహించలేదు. కాని భరత్ మీద ఉన్న కోపం శ్రేయాస్ను ఈ పనికి ఒప్పుకునేలా చేసింది. దాంతో ఆమె ఆనందంగా శ్రేయాస్ను అల్లుకుపోతూ, థాంక్యూ డార్లింగ్, నేనీ సినిమా తప్పకుండా హిట్ చేసి వాళ్లకు మన గురించి తెలిసేలా చేస్తాను అనంది. శ్రేయాస్ సరే అని తలూపుతూ మరోసారి ఆమెను దగ్గరికి లాక్కున్నాడు. గీతిక మనసులో సంతోషంతో, మిస్టర్ భరత్, ఈసారి నేనేంటో నీకు చూపిస్తాను అని అనుకుంది. గీతిక అనుకున్నట్టే సినిమా తీస్తుందా? 2 పెద్ద బడ్జెట్ సినిమాల్లో
ఏ సినిమా చరిత్ర సృష్టించబోతోంది? వాటి నిర్మాణంలో ఎవరెవరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 87 ఆకాశమే హద్దు. డ్రీమ్ ఏంజల్స్ కి పోటీగా సినిమా తీయాలని నిర్ణయించుకున్న గీతిక అందుకు అవసరమయ్యే డబ్బు కోసం శ్రేయాస్ను అడగటంతో అతను డబ్బివ్వడానికి ఒప్పుకున్నాడు. తెల్లవారుగానే నేను మనీ అరేంజ్ చేస్తాను, నువ్వు మిగతా పనులు చూసుకో అని చెప్పి శ్రేయాస్ అక్కడ్నుండి వెళ్లిపోయాడు. గీతిక వెంటనే ఇండస్ట్రీలో తనకున్న కాంటాక్ట్స్ అన్నింటినీ ఉపయోగించటం మొదలుపెట్టింది. భరత్ డూమ్స్డే గురించి మూవీ తీస్తూ ఉండటంతో ఆమె అంతకు మించిన స్క్రిప్ట్ కోసం సెర్చ్ చేసింది. అలాంటి సూపర్ నావెల్ ఒకటి ఒక రైటర్ దగ్గర రెడీగా ఉందని తెలుసుకొని అతనికి ₹1,00,00,000 ఆఫర్ చేసి ఆ నావెల్ రైట్స్ కొనుక్కుంది. గీతిక దగ్గర డబ్బుందని 600 కోట్లతో సినిమా తీయబోతుందని తెలిసి అప్పటిదాకా ఆమెను దూరం పెట్టిన ఇండస్ట్రీ మళ్లీ ఆమె దగ్గరకు రావటం మొదలుపెట్టింది. ఇండస్ట్రీలోని బిగ్గెస్ట్ హిట్ డైరెక్టర్ని తన సినిమాకు డైరెక్టర్గా సెలెక్ట్ చేసుకుంది గీతిక. అలాగే నెంబర్ 1 పొజిషన్లో ఉన్న ఆదిత్యను 50 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి ఆ సినిమాలో హీరోగా చేయడానికి ఒప్పించింది. ఒక వారంలోనే సినిమాకి కావలసిన అందరు టెక్నీషియన్స్ ను ఒకచోట చేర్చిన గీతిక మూవీ అనౌన్స్మెంట్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంతవరకు ఎవ్వరూ తీయని ఒక కథతో 600 కోట్ల బడ్జెట్తో సినిమా తీయబోతున్నానని ప్రకటించింది. టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ అందరూ ఆ సినిమాకి వర్క్ చేస్తూ ఉండటంతో అందరికీ గీతిక చేయబోతున్న సినిమాపై కాన్సంట్రేషన్ ఏర్పడింది. మేడం, ఇప్పటికే డూమ్స్డే థీమ్తో స్టార్ ఎంటర్టైన్మెంట్ ఒక సైన్స్ ఫిక్షన్ మూవీని స్టార్ట్ చేసింది. మీ సినిమా కూడా సైన్స్ ఫిక్షన్గానే ఉండబోతుందా అని అడిగాడు ఒక రిపోర్టర్. ఆ ప్రశ్నకు ఆమె గర్వంగా తలెత్తి, అవును, ఇది ఒక సైన్స్ ఫిక్షన్ లవ్ స్టోరీ. మోస్ట్ ఫేమస్ అయిన ఆకాశమే హద్దు అనే నవల ఆధారంగా ఈ సినిమా తీయబోతున్నాం అని చెప్పింది. ఆ మాట వినగానే మీడియా మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆకాశమే హద్దు నవల ఇంతవరకు ఎవ్వరూ టచ్ చేయడానికి ధైర్యం చేయని ఒక సైన్స్ ఫిక్షన్ సబ్జెక్ట్ అని అందరికీ తెలుసు. కాని గీతిక ధైర్యంగా ఆ నవలను సినిమా తీస్తున్నాడని చెప్పటంతో ఒక్కసారిగా ఆ సినిమాపై అంచనాలన్నీ విపరీతంగా పెరిగిపోయాయి. మేడం, మీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవబోతుంది అని ఆత్రంగా అడిగాడు ఒక రిపోర్టర్. ప్లాన్ ప్రకారం ఈ సినిమా షూట్ మొత్తం 1 సంవత్సరం పాటు జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాను అని చెప్పింది గీతిక. అది వినగానే అక్కడున్న రిపోర్టర్స్తో పాటు ఆడియన్స్ అందరికీ ఆమె కావాలనే ఈ సినిమా మొదలుపెట్టిందని అర్థమైంది. 2 రోజుల ముందు జరిగిన శిఖరం ప్రెస్ మీట్లో స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్లో వస్తున్న శిఖరం సినిమా కూడా నెక్స్ట్ ఇయర్లోనే రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు. ఒకే టైంలో 2 పెద్ద ప్రొడక్షన్లు సినిమాలు రిలీజ్ అవుతాయని తెలియటంతో బాక్సాఫీస్ దగ్గర మూవీ లవర్స్కి పండగ వాతావరణంతో పాటు 2 సినిమాలకు పోటీ కూడా భారీగానే ఉంటుందని ఊహించారు. మేడం, అంటే ఈసారి 2 సైన్స్ ఫిక్షన్ మూవీసు ఒకేసారి రిలీజ్ అయితే శిఖరం మూవీ కన్నా మీ ఆకాశమే హద్దు మూవీ ఎక్కువగా కలెక్షన్ చేస్తుందని మీరు భావిస్తున్నారా అని గీతికను అడిగాడు రిపోర్టర్. గీతిక వెంటనే గర్వంగా, మా ఆకాశమే హద్దు భారీ ప్రొడక్షన్తో మొదలవబోతుంది. మా సినిమాతో పోటీ పడగల సినిమా ఏదీ లేదు. ఫ్యూచర్లో వస్తుందని కూడా నేను అనుకోవడం లేదు. ఇక మీరు శిఖరం గురించి మాట్లాడినట్టయితే అక్కడ ఒక్కరు కూడా ప్రొఫెషనల్ వర్కర్ లేరు. కాని బడ్జెట్ మాత్రం భారీగా అనౌన్స్ చేశారు అని ఎగతాళిగా అంది. కాని మేడం, మీరు 600 కోట్లతో సినిమా తీయబోతున్నారు కదా, ఇది చాలా ఎక్కువగా బడ్జెట్ అనిపించటం లేదా మీకు? నిజంగా మీరు బాక్సాఫీస్ రికార్డును బద్దలు కొట్టగలరా అని అడిగాడు రిపోర్టర్. అదైతే నేను ఖచ్చితంగా చెప్పలేను. కాని నేను తీసుకున్న నవలపై నాకు నమ్మకం ఉంది. ఇది మన దేశంలోనే ఎక్కువగా అమ్ముడుపోయిన సైన్స్ ఫిక్షన్ నవల. కాబట్టి ఖచ్చితంగా మేము హిట్ కొట్టే తీరుతాము అనుకుంటున్నాను అని చెప్పింది గీతిక. భరత్ క్యాబిన్లో కూర్చొని అతనితో పాటు ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తూ ఉన్నాడు నీరజ్. ఆమె మాటలన్నీ విన్న అతను, ఈ గీతికకి ఒక్కసారి దెబ్బతిన్నా బుద్ధి రాలేదనుకుంటా, మళ్లీ మనతో పోటీ పడాలని చూస్తుంది అని అన్నాడు. అప్పుడు భరత్ నవ్వుతూ, నేనిప్పుడు ఆ శ్రేయాస్ గురించి ఆలోచిస్తున్నాను. అతను ఆ గీతిక కోసం 600 కోట్లు లాస్ అవ్వడానికి కూడా భయపడలేదు. అక్కడే నాకు ఆశ్చర్యంగా ఉంది. బహుశా అతను కూడా నా మీద కోపంతో ఆమెకు మనీ ఇవ్వడానికి ఒప్పుకొనుండొచ్చు అని అన్నాడు. అతనికిప్పుడు 600 కోట్లు పెద్ద విషయమని అనిపించుండదు. ధరిత్రితో పెళ్లి జరిగితే బళ్ళారిలో మైనింగ్ మొత్తం ఇక తనకే సొంతమని
డబ్బుకు భయపడాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాడేమో. కానీ ఈ సంగతి దరిద్రికి తెలిస్తే పరిస్థితేంటని అతను ఆలోచించలేదా? అని అన్నాడు నీరజ్. ఈసారి తనే డబ్బించినట్టు తెలియకుండా ఎక్కువగా జాగ్రత్త పడుంటాడు. ఎనీవే, తనేం చేసుకున్నా మనకి ప్రాబ్లం లేదు. మనకెఫెక్ట్ అవ్వనంతవరకు తనేం చేసినా అది తనిష్టం అని లైట్ తీసుకుంటూ చెప్పాడు భరత్. కాని ఆ గీతిక మనతో పోటీ పడుతూ సినిమా చేయడమే నాకు నచ్చలేదు. నేనిప్పుడే ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ ను సోషల్ మీడియాలో కనపడకుండా చేస్తాను అని ఆవేశంగా అన్నాడు నీరజ్. భరత్ వెంటనే అతన్ని ఆపుతూ, వద్దు, నువ్వేం చెయ్యొద్దు. ఆమె ఏం చెయ్యాలనుకుంటే అదే చేయనివ్వు అని అన్నాడు. ఎందుకు అని అడిగాడు నీరజ్. ఎందుకంటే మన సినిమా అనౌన్స్మెంట్ తర్వాత పబ్లిక్లో మన మీద హై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. వాటిని ఎలా తగ్గించాలా అని నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మనకా పని లేకుండా గీతిక ఆ బాధ్యతను తీసుకుంది. ఆమెనే చేయనివ్వు అని అన్నాడు భరత్. ఆ మాటకు నీరజ్ అర్థం కానట్టుగా చూడ్డంతో మళ్లీ భరత్ మాట్లాడుతూ, నేను మన సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ పెంచడానికి ప్రెస్ మీట్ పెట్టలేదు. కానీ అనుకోకుండా మన సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ వచ్చేశాయి. అలాంటప్పుడు మనం ఎంత గొప్ప సినిమా తీసినా ఆడియన్స్ ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసి సినిమాను సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోతారు. అప్పుడది మన సినిమాకి నెగటివ్ అవుతుంది. అలా జరగకుండా ఉండాలంటే మనం ఎక్స్పెక్టేషన్స్ ని తగ్గించాలి. ఇప్పుడు ఆ పని మనకు గీతిక చేసి పెడుతుంది అని అన్నాడు. నువ్వు చెప్పింది నిజమే. ఈరోజు గీతిక అంత గర్వంగా మాట్లాడుతుంది. రేపా సినిమా ఫ్లాప్ అయితే మొక్కం ఎలా బయటకు చూపిస్తుందో చూడాలనుంది అని అన్నాడు నీరజ్. కాని భరత్ ఆలోచిస్తూ, మనం ఆమెను అంత తేలిగ్గా తీయడానికి వీల్లేదు నీరజ్. ఆకాశమే హద్దు నవలను సినిమాగా తీస్తుందంటే అది ఖచ్చితంగా మంచి సినిమానే అయ్యుంటుంది. మనం ఆ మూవీని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు అని అన్నాడు. వాళ్లు మాట్లాడుకుంటూ ఉండగానే లోపలికొచ్చింది లేఖ. తన చేతిలో ఉన్న లిస్ట్ను భరత్ ముందు పెట్టి, షూటింగ్ కోసం వైజాగ్ వెళ్లటానికి ఆర్టిస్టులను, టెక్నికల్ టీంని సెలెక్ట్ చేశాను. మొత్తం ఫీల్డ్ స్టాఫ్తో కలిసి 150 మంది అయ్యారు అని చెప్పింది. సరే అయితే, మనం వెళ్లే రోజు మన హోటల్ ఫ్లాట్ను ఖాళీగా ఉంచమని దేవేందర్ గారికి చెప్పండి. అలాగే కొన్ని సీన్స్ మన యాచ్లో కూడా షూట్ చేయొచ్చని డైరెక్టర్ ప్రతీక్ చెప్పాడు. కాబట్టి యాచ్ను కూడా రెడీగా ఉంచమని అక్కడున్న మన స్టాఫ్కి ఇన్ఫార్మ్ చేయమని చెప్పండి అని అన్నాడు భరత్. అప్పుడే లోపలికొచ్చిన లక్ష్మణ్ ఆ మాట వింటూనే, యాచ్లో షూట్ చేస్తున్నారా? అయితే నేను కూడా అందులో ఒక ఫోటో షూట్ చేయించుకుంటాను. అంత పెద్ద యాచ్లో నేను స్టైల్గా నిల్చొని నా పక్కన కొంతమంది మోడల్స్ కూడా ఉంటే సీను సూపర్గా ఉంటుంది కదా, ఒకసారి ఇమాజిన్ చెయ్యి అని అంటూనే వచ్చి భరత్ ఎదురుగా కూర్చున్నాడు. అది విని అక్కడే ఉన్న లేఖ అతని వైపు సీరియస్గా చూసింది. లేఖ మొహం వైపు చూసిన లక్ష్మణ్ నాలుగు కరుచుకుంటూ, అయ్ బాబోయ్, ఏమిక్కడే ఉందన్న సంగతి మర్చిపోయాను అని అనుకున్నాడు. అప్పుడు భరత్ నవ్వుకొని, సరే, కొత్త మోడల్స్ను పిలుద్దాం. కాని వాళ్లు నిన్ను అన్నయ్య అని పిలుస్తారు. నువ్వు కూడా మీ సిస్టర్స్కి బాడీగార్డ్గా ఉండాల్సుంటుంది. అది నీకోకేనా అని అడిగాడు. ఆ మాట వినగానే లక్ష్మణ్ చురుక్కున తలెత్తి, నీకో దండన్రా బాబు. నాకమ్మాయిలొద్దు, ఎవ్వరూ వద్దు. నువ్వే వెళ్ళి ఆ సినిమా షూటింగ్ ఏదో చూసుకో, నేనెక్కడికి రాను అంటూ అలిగినట్టుగా మొహం పెట్టాడు. చిన్నబుచ్చుకున్న లక్ష్మణ్ మొహాన్ని చూసి భరత్ నవ్వుకున్నాడు. ఇంతలో లేఖ మాట్లాడుతూ, నువ్వు షూటింగ్కి రావాలా వద్దా అని తర్వాత డిసైడ్ చేద్దాం. కానీ ఇప్పుడు 10 నిమిషాల్లో స్టాఫ్తో మీటింగ్ ఉంది. సీఈఓగా ఆ మీటింగ్ నువ్వే కండక్ట్ చేయాలని గుర్తుందా లేదా అనంది. అది వినగానే లక్ష్మణ్ మొహం విసుగ్గా పెట్టి, గుర్తుంది మేడం, వెళ్తున్నాను అని పళ్ళు కొరుకుతూ చైర్లో నుండి లేచి చిరాగ్గా భరత్ వైపు చూసి, నేను వెళ్తున్నా. ఆ ఎంజాయ్మెంట్ నాకు రాసిపెట్టలేదులే, నువ్వే చేసుకో అనంటూ అక్కడ్నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఇంతలో భరత్ ఫోన్ రింగవటంతో కాల్ లిఫ్ట్ చేశాడు. అటువైపు నుండి హేమంత్ మాట్లాడుతూ, భరత్ గారు, స్టూడియోలో మీకు కావలసిన అన్ని ఏర్పాట్లు రెడీగా ఉన్నాయి. మీ టీమంతా ఫిల్మ్ సిటీలోనే ఉండొచ్చు. మీరెప్పుడొస్తున్నారో చెప్తే నేనే రిసీవ్ చేసుకుంటాను అని అన్నాడు. థ్యాంక్యూ హేమంత్, మేం 2 రోజుల్లో బయలుదేరతాం అని చెప్పాడు భరత్. సరే, ఫిల్మ్ సిటీలోనే మా 5 స్టార్ హోటల్ కూడా ఉంది. మీకు మీ టీంకి రూమ్స్ అక్కడే అరేంజ్ చేస్తాను అని చెప్పి మిగతా విషయాలు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు హేమంత్. 2 రోజుల తర్వాత అందరూ కలిసి ఫీనిక్స్ ఫిల్మ్ సిటీకెళ్లారు. హేమంత్ భరత్ను ఇన్వైట్ చేసి హోటల్కి తీసుకెళ్లాడు. ఫిల్మ్ సిటీలోనే 5 స్టార్ హోటల్ ఉండటంతో వాళ్లందరికీ అక్కడే అకామిడేషన్ ఏర్పాటు చేశాడు హేమంత్.
భరత్కి అతని సూట్ చూపించిన తర్వాత హేమంత్ మాట్లాడుతూ, భరత్ గారు, షూట్ అయిపోయేంత వరకు మీ టీం ఇదే హోటల్లో స్టే చేయొచ్చు. మిగతా ఆర్టిస్టులందరికీ పక్కనే ఉన్న మరో హోటల్లో రూమ్స్ అరేంజ్ చేశాను. మీకు ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే నాకు చెప్పండి అని అన్నాడు. అది విని భరత్ నవ్వుతూ, హేమంత్, మీరు ఈ ఫిల్మ్ సిటీకి ఓనర్. ఇవన్నీ దగ్గరుండి చేయాల్సిన పనేం లేదు. కానీ మా మీద గౌరవంతో ఇంత దూరం వచ్చారు. అది చాలు. ఇక మిగిలినవన్నీ మేం చూసుకుంటాం అని అన్నాడు. మీరు మా ప్రాణాలు కాపాడారు భరత్ గారు. మీకెంత చేసినా తక్కువే. మీరు దాని గురించి ఆలోచించకుండా రెస్ట్ తీసుకోండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అని చెప్పి గదిలో నుండి లేచి బయటకు వెళ్లిపోయాడు హేమంత్. అతను వెళ్లగానే విశాలంగా ఉన్న ఆ రూమ్ విండోలో నుంచి బయటకు చూశాడు భరత్. దూరంగా కనిపిస్తున్న సముద్రం, అందమైన బీచ్తో వ్యూ చాలా బావుంది అనిపించింది. అనుకోకుండా అతని మనసులో మిథున రూపం మెదిలింది. ఇంతలో హఠాత్తుగా అతని గది డోర్ తెరుచుకోవటంతో వెనక్కి తిరిగి చూశాడు భరత్. అప్పుడే నవ్వుతూ లోపలికొచ్చింది మిథున. విండో దగ్గర నిల్చొని బయటకు చూస్తున్న భరత్ని చూసి, అక్కడ నిల్చునేం చేస్తున్నావు అని అడిగింది. భరత్ నవ్వుతూ, ఏం లేదు, సీనరీ బావుందని చూస్తున్నాను. ఇంతలో నువ్వే గుర్తొచ్చావు అని చెప్పాడు. మిథున ఆశ్చర్యపోతూ, నాక్కూడా అలాగే అనిపించింది. అందుకే నేను చూద్దామనొచ్చాను అనంది. అది విన్న భరత్ కొంచెం కళ్ళు పెద్దవి చేస్తూ ఆమె దగ్గరికొచ్చి, నువ్వు నిజంగానే చెప్తున్నావా? నీక్కూడా అలాగే అనిపించిందా అని అడిగాడు. అవును అని నవ్వుతూ చెప్పింది మిథున. ఇది కొంచెం విచిత్రంగా అనిపించటం లేదా? ఇద్దరికీ ఒకే టైంలో ఒకేలా అనిపించడం అని మిథున కళ్లల్లోకి చూస్తూ అడిగాడు భరత్. మిథున నవ్వి, ఇందులో ఎక్కువగా ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. దీన్నే టెలిపతి అంటారు. మన మనసులో మనం ఎవరి గురించైనా మనస్ఫూర్తిగా ఆలోచిస్తే వాళ్ళు ఎంత దూరాన ఉన్నా అది వాళ్లకి తెలిసిపోతుంది అని చెప్పింది. అప్పుడు భరత్ ఆమె కళ్లల్లోకి చూస్తూ, ఓ, అంటే ఇప్పుడు నువ్వు నా గురించి ఆలోచించావా, లేక నేను నీ గురించి ఆలోచించానా అని కొంటెగా అడిగాడు. ఇద్దరం ఒకరి గురించి ఒకరు ఆలోచించాం కాబట్టి ఒకేసారి గుర్తొచ్చాం అని గడుసుగా సమాధానం చెప్పి అందంగా నవ్వింది మిథున. అదే సమయంలో రివ్వున వీచిన గాలికి మిథున జుట్టు గాలికి ఎగురుతూ ఆమె మొహాన్ని కప్పేసింది. తెల్లని మొహంపై పడిన ఆమె నల్లని కురులను భరత్ సుతారంగా చేతులతో వెనక్కి తీసి ఆమె చెవి వెనుక సర్దాడు. అతను తన వైపే చూస్తూ ఉండటంతో మిథున సిగ్గుతో కళ్లను వాల్చేసింది. భరత్ సిగ్గుపడుతున్న ఆమె ముచ్చటైన మొహాన్ని తన 2 చేతుల్లోకి తీసుకుని అదురుతున్న ఆమె పెదవులను తదేకంగా చూస్తూ ఆమెను ముద్దు పెట్టుకోడానికి ముందుకు వంగాడు. ఇంతలో పెద్ద శబ్దంతో గది డోర్ తెరుచుకుంది. దాంతో ఇద్దరూ ఒక్కసారిగా అటువైపు చూశారు. అప్పుడే డోర్ తీసుకుని ధన్యతో పాటు లోపలికడుగు పెట్టింది లేఖ. సడన్ గా వచ్చి వాళ్లను చూడగానే భరత్ మిథున ఇద్దరూ తడబడుతూ దూరం జరిగారు. అది చూసిన లేఖ షాక్ అయినట్టుగా అక్కడే నిలబడిపోయింది. ధన్య వెంటనే కంగారుగా, సారీ సార్, డోర్ క్లోజ్ చేసలేకపోవటంతో డైరెక్ట్గా ఓపెన్ చేశాం అని చెప్పి బయటకు వెళ్లిపోయింది. మిథున వెంటనే, లేదు, మీరనుకున్నట్టు ఇక్కడేం జరగలేదు. నేను కాలు స్లిప్ అయి కింద పడిపోతే భరత్ గారు పట్టుకున్నారు. అంతే, మీరుండండి, నేనే వెళ్తున్నాను అంటూ హడావిడిగా గదిలో నుంచి బయటకు వెళ్లిపోయింది. భరత్ ఏం మాట్లాడాలో తెలియనట్టుగా వాళ్ళిద్దరినీ చూసి చూపు తిప్పుకున్నాడు. లేఖ బయటికి వెళ్లిన మిథున వైపు, లోపల ఉన్న భరత్ వైపు అనుమానంగా చూసి ఏం తెలియనట్టుగా చిన్నగా దగ్గి, భరత్, రేపు షూటింగ్ లొకేషన్ చూడ్డానికి వెళ్దామని డైరెక్టర్ ప్రతీక్ చెప్పారు. లొకేషన్ ఓకే అయితే వెంటనే షూటింగ్ స్టార్ట్ చేయొచ్చన్నారు అని చెప్పింది. ఓకే అని తప్ప ఇంకేం మాట్లాడలేకపోయాడు భరత్. అక్కడ పరిస్థితి కొంచెం ఇబ్బందిగా అనిపించటంతో లేక అక్కడ ఎక్కువసేపు నిలబడలేకపోయింది. దాంతో ఆమె, సరే అయితే నేను మిగతా పనులు చూస్తాను అని చెప్పి గది నుండి బయటకు నడిచింది. సార్, నేను కూడా బయట వెయిట్ చేస్తాను, ఏదన్నా అవసరం ఉంటే పిలవండి అని చెప్పి లేఖ వెనుకే బయటకు వెళ్లిపోయింది ధాన్య. వాళ్లు వెళ్లగానే భరత్ కూడా అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటూ బెడ్పై వాలిపోయాడు. భరత్తో పోటీపడే క్రమంలో గీతిక ఏం చేయబోతుంది? సినిమా షూటింగ్ ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగిపోతుందా లేదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 88, షూట్ ఎట్ ఫీనిక్స్.
వైజాగ్లో 2 రోజులు ప్రిపరేషన్ తర్వాత సినిమా షూట్కి మొదటి పూజ కూడా జరిగిపోయింది. శిఖరం సినిమా ప్రారంభోత్సవ వేడుకను అఫీషియల్గా డిక్లేర్ చేసి షూట్ స్టార్ట్ చేశారు. ముందుగా అనుదీప్ హారికలపై సీన్ షూట్ చేశారు. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడుతూ ప్రొఫెషనల్గా యాక్ట్ చేస్తున్నారు. కథలో భాగంగా హీరో తన చుట్టూ జాంబీలుగా మారిపోయిన మనుషుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా భూమిపై, నీటిలో, గాల్లో కూడా అతను చేసే జర్నీని చూపించాల్సొచ్చింది. ఫైటింగ్ సీక్వెన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీతో చేసిన ఆయుధాలను కొత్తగా క్రియేట్ చేసి ఉపయోగించారు. ఆ షాట్లను డిఫరెంట్గా డిజైన్ చేయటంతో పాటు చివరి క్షణాల్లో మనుషులు ఒకరినొకరు పీక్కు తినే సన్నివేశాలను కూడా అద్భుతంగా చిత్రీకరించారు. దానికోసం కొంతకాలం పాటు అక్కడున్న అడవుల్లో కూడా కొన్ని షాట్స్ తీయాల్సొచ్చింది. మనుషులుగా మిగిలిన కొంతమందికి, జాంబీలుగా మారిన మరికొంతమందికి మధ్య జరిగే యుద్ధాలు ప్రేక్షకులకు ఒళ్ళు గగురు పొడిచేలా రూపొందించారు. వాటికి బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ యాడ్ చేస్తే సీన్ ఇంకా ఎలివేట్ అవుతుందని ప్రతీక్ చెప్పటంతో, సరే స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం హేమంత్ మొన్న ఏదో కంపెనీని రికమెండ్ చేశాడు, ఒకసారి నేను అతన్ని కనుక్కుంటాను, ఆ వర్క్ కూడా స్టార్ట్ చేయొచ్చు అనంటూ హేమంత్కి కాల్ చేశాడు భరత్. భరత్ చెప్పింది విని, ఓకే సార్, నేను రేపాళ్లను మీ దగ్గరకు తీసుకొస్తాను అని అన్నాడు హేమంత్. సరే అనంటూ భరత్ ఫోన్ కట్ చేయబోతున్న టైంలో, భరత్ గారు, నేను మీతో ఒక విషయం చెప్పాలి అని అన్నాడు హేమంత్. ఏంటి విషయం అని అడిగాడు భరత్. అది మన ఫిల్మ్ సిటీలో సినిమా షూట్ చేయడం కోసం గీతిక ప్రొడక్షన్ నుంచి ఆమె అసిస్టెంట్ ఒకరు నన్ను కాంటాక్ట్ అయ్యారు అని చెప్పాడు హేమంత్. అది విని భరత్ సైలెంట్గా ఉండిపోయాడు. అప్పుడు హేమంత్ మళ్లీ మాట్లాడుతూ, వాళ్ళ అసిస్టెంట్ నన్ను కాంటాక్ట్ అయ్యారు, మీతో ఒక మాట చెప్పి వాళ్లతో మాట్లాడదామని మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను, నేనింకా నా డెసిషన్ చెప్పలేదు అని అన్నాడు హేమంత్. ఒకవేళ గీతిక సినిమా షూటింగ్ ఫిల్మ్ సిటీలో జరగటం భరత్కి ఇష్టం లేకపోతే వాళ్లకి నో చెప్పాలి అనుకున్నాడు హేమంత్. భరత్తో పోటీ పడ్డమే గీతిక లక్ష్యం అని హేమంత్కి కూడా తెలుసు. అందుకే ఆ విషయాన్ని ముందుగా భరత్తో చెప్పాడు. భరత్ ఇంకా మౌనంగానే ఉండటంతో, వాళ్ళిక్కడికి రావటం మీకిష్టం లేకపోతే నేను వాళ్లకు కుదరదని చెప్పేస్తాను అని అన్నాడు హేమంత్. మీరెందుకు వద్దని చెప్పాలి? మీకు బిజినెస్ జరగడం, డబ్బు సంపాదించటం ఇష్టం లేదా అని అన్నాడు భరత్. ఆ మాట విన్న హేమంత్ కొంచెం ఆశ్చర్యపోతూ, అంటే అది ఆమె గీతిక అనంటూ అనుమానంగా ఆగిపోయాడు. భరత్ నుండి అలాంటి సమాధానం వస్తుందని అతను కొంచెం కూడా ఊహించకపోవటంతో భరత్ కొంచెం తడబడ్డాడు. ఆమె గీతిక అయితే ఏమైంది? ఆమెకు మీకు ఎలాంటి గొడవ లేదు కదా, అలాంటప్పుడు ఆమెను ఆపడం ఎందుకు అని అన్నాడు భరత్. అంటే ఆమె రావడం వల్ల మీకెలాంటి అభ్యంతరం లేదా అని అడిగాడు హేమంత్. నాకెందుకు అభ్యంతరం? మీరు మీ బిజినెస్ పైన దృష్టి పెట్టండి, మీరేం చేసినా నాకు అబ్జెక్షన్ లేదు అని చెప్పాడు భరత్. హేమంత్ అతని మాటలకు కొంచెం ఆశ్చర్యపోయి, సరే అని చెప్పి ఫోన్ కట్ చేసి భరత్ మాటల గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. అదే టైంలో గీతిక అసిస్టెంట్ నుంచి కాల్ రావటంతో కాల్ లిఫ్ట్ చేశాడు హేమంత్. అటువైపు నుండి గీతిక అసిస్టెంట్ మాట్లాడుతూ, సార్, మా ప్రొడక్షన్ యూనిట్ మీ ఫిల్మ్ సిటీలో షూట్ చేసుకోవడానికి రావచ్చా అని అడిగాడు. హేమంత్ ఒక్క క్షణం ఆలోచించాడు. హఠాత్తుగా అతనికేదో స్ట్రైక్ అయినట్టు అతనితో, తప్పకుండా రావచ్చు, కానీ మీరు రావాలనుకుంటే 100 కోట్లు పే చేయాలి అని చెప్పాడు. అది విన్న అసిస్టెంట్ షాక్ అవుతూ, సార్, మామూలుగా ఫిల్మ్ సిటీలో షూట్ చేయాలంటే మా డేట్స్ ప్రకారం 50 కోట్ల రూపాయలు కడితే సరిపోతుంది, కానీ మీరు 100 కోట్లు చెప్తున్నారు అని అడిగాడు. ఇప్పుడు చెప్తున్నాను కదా 100 కోట్లని, ఇష్టమైతే చెప్పండి, లేదంటే మీ ఇష్టం అని చెప్పి ఫోన్ కట్ చేశాడు హేమంత్. డబ్బు సంపాదించడం ఇష్టం లేదా అని భరత్ చెప్పిన మాట గుర్తుకు రావటంతో హేమంత్ హఠాత్తుగా రేట్ పెంచి చెప్పాడు. ఇప్పుడు గీతికకు వేరే దారుండదు కాబట్టి ఖచ్చితంగా ఆమె ఎంత డబ్బైనా పెడుతుందని, అదే జరిగితే ఆ ఎఫెక్ట్ సినిమాపై పడుతుందనుకున్నాడు హేమంత్. హైదరాబాద్ లొకేషన్స్లో చిన్న చిన్న సీన్స్ షూట్ కంప్లీట్ చేసుకుంది గీతిక టీం. అప్పుడే షార్ట్ గ్యాప్ రావటంతో క్యారవాన్లోకి వెళ్లి కూర్చుని నెక్స్ట్ షాట్కి రెడీ అవుతుంది గీతిక. అప్పుడు అసిస్టెంట్ ఆమె దగ్గరకొచ్చి, మేడం, హేమంత్ గారు ఫీనిక్స్ ఫిల్మ్ సిటీలో మనం షూట్ చేయడానికి ఒప్పుకున్నారు, కానీ అనంటూ ఆగిపోయాడు. కాని ఏంటి అని అనుమానంగా అడిగింది గీతిక. కానీ మేడం, వాళ్లు మామూలుగా ఉండే 50 కోట్ల కన్నా మనకు డబుల్ రేట్ చెప్తున్నారు,
వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం అక్కడ షూట్ చేయాలంటే 100 కోట్ల రూపాయలు వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది అని చెప్పాడు. అది వినగానే గీతిక షాక్ అవుతూ, ఏంటి 100 కోట్లా అని అడిగింది. అవును మేడం అని విచారంగా చెప్పాడు అసిస్టెంట్. గీతిక తన సినిమా కోసం క్యాపిటల్ అమౌంట్గా 300 కోట్లను షూట్ ఖర్చుల కోసం పక్కన పెడితే మరో 300 కోట్లతో స్పెషల్ ఎఫెక్ట్ టెక్నికల్ డిపార్ట్మెంట్ కోసం పక్కన పెట్టింది. కానీ ఇప్పుడు అందులో నుంచి 100 కోట్లను కేవలం ఫిల్మ్ సిటీ కోసమే ఖర్చు పెడితే స్పెషల్ ఎఫెక్ట్ కోసం ఆమె పెట్టిన బడ్జెట్ తగ్గిపోతుంది. దాంతో ఆమె ఆలోచిస్తూ, మీరు మళ్ళీ ఒకసారి వాళ్లతో మాట్లాడి రేట్ తగ్గించడానికి ప్రయత్నించండి. 100 కోట్లు కొంచెం టూ మచ్గా ఉంది. అయినా మనం కూడా ఏం ఫిల్మ్ సిటీ కాకుండా వేరే ఏదన్నా లొకేషన్స్ వెతుక్కోవడం మంచిది అనంది. కానీ మేడం, ఈ ఫిల్మ్ సిటీలో మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఆ స్టార్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ కూడా ప్రస్తుతం శిఖరం షూట్ను అక్కడే చేస్తుంది అని చెప్పాడు అసిస్టెంట్. ఆ మాట వినగానే గీతిక నుదురు ముడుచుకుంది. వెంటనే అతని వైపు చూసి, ఏమన్నావ్? శిఖరం షూటింగ్ అక్కడే జరుగుతుందా అని అడిగింది. అవును మేడం, ఇప్పుడు ఆ యూనిట్ మొత్తం ఆ ఫిల్మ్ సిటీలోనే ఉంది అని చెప్పాడు అసిస్టెంట్. దాంతో గీతిక ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఒక నిర్ణయానికొచ్చినట్టు, సరే, మనం 100 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకుంటున్నామని చెప్పు. శిఖరం షూట్ ఇక్కడ జరుగుతుంది కాబట్టి మన షూట్ కూడా అక్కడే జరగాలి అని చెప్పింది. అది విన్న అసిస్టెంట్ కంగారుగా, మేడం, 100 కోట్లు మనం ఫిల్మ్ సిటీ కోసమే ఖర్చు పెడితే మనకు బడ్జెట్లో ప్రాబ్లం వస్తుంది అని హెచ్చరించాడు. అయితే దాన్ని కవర్ చేయడానికి మన స్పెషల్ ఎఫెక్ట్ కోసం బడ్జెట్ తగ్గించాల్సి ఉంటుంది అనంది గీతిక. ఆ మాట విన్న అసిస్టెంట్ ఆశ్చర్యపోతూ, కానీ మేడం, స్పెషల్ ఎఫెక్ట్ ఈ సినిమాకి చాలా అవసరం. మనం బడ్జెట్ తగ్గిస్తే అనంటూ ఆగిపోయాడు. తగ్గిస్తే ఏమవుతుంది? అయినా స్పెషల్ ఎఫెక్ట్ కోసం అంత డబ్బులు ఖర్చు చేయటం వేస్ట్. నాకున్న క్రేజ్, ఫ్యాన్ బేస్ చాలు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవుతుంది. ఇక మనం దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనేం లేదులే అని కూల్గా చెప్పింది గీతిక. దాంతో అసిస్టెంట్ ఏం మాట్లాడలేక, సరే మేడం అని చెప్పి క్యారవాన్ నుంచి బయటకొచ్చేశాడు. డోర్ మూసుకుపోగానే అతను చిరాగ్గా నుదుటిపై కొట్టుకొని, ఛీ, ఇవేం చేస్తుందో ఆవిడకన్నా అర్థమవుతుందో లేదో అని అనుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు ప్రతీక్తో పాటు మానిటర్ ముందు కూర్చుని సీన్ చెక్ చేస్తున్నాడు భరత్. అప్పుడే మరో వ్యక్తితో పాటు అక్కడికొచ్చాడు హేమంత్. సార్, నేను మీకు చెప్పిన వ్యక్తి ఇతనే, స్పెషల్ ఎఫెక్ట్ స్టూడియో డైరెక్టర్ కరుణాకర్ అంటూ అతన్ని భరత్కి పరిచయం చేసి, ఇతను మిస్టర్ భరత్, ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అనంటూ భరత్ను పరిచయం చేసిన హేమంత్, భరత్ గారు, ఇక మీరు మాట్లాడుకోండి. నా కంపెనీలో మీటింగ్ ఉంది, మళ్ళీ కలుస్తాను అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత డైరెక్టర్ ప్రతీక్, సినిమాటోగ్రాఫర్ విశాల్ని కూడా కరుణాకర్కి పరిచయం చేయటంతో నలుగురూ కలిసి క్యారవాన్లోకెళ్లి డిస్కస్ చేసుకోవడం మొదలుపెట్టారు. ప్రతీక్, విశాల్ ఇద్దరూ కరుణాకర్తో మాట్లాడి తమకు ఎలాంటి ఎఫెక్ట్స్ కావాలో చెప్పారు. ఆ తర్వాత కరుణాకర్, సార్, మీరు చెప్పినట్టు ఎఫెక్ట్స్ చేయాలంటే దాదాపు 200 కోట్లు ఖర్చవుతుంది అని చెప్పాడు. అది వినగానే విశాల్ అతన్ని విచిత్రంగా చూసి భరత్తో, సార్, ఇది కొంచెం ఎక్కువగా ఉంది అని అన్నాడు. వెంటనే కరుణాకర్ నవ్వి, లేదు, ఇది చాలా రీజనబుల్ రేట్. మీరు సినిమా మొత్తానికి 2000 కంటే ఎక్కువగా స్పెషల్ ఎఫెక్ట్ షాట్స్ అడిగారు. అలాంటప్పుడు ఈ రేట్ ఉంటుంది కదా అని అన్నాడు. అప్పుడు భరత్ డైరెక్టర్ ప్రతీక్ వైపు చూసి, మీరేమంటారు అని అడిగాడు భరత్. నేను రేట్ గురించి మాట్లాడడం లేదు, కానీ వర్క్ విషయంలో మనకు కావలసిన ఎఫెక్ట్ ఈ కంపెనీ మనకు కావాల్సింది ఇవ్వగలుగుతుందా లేదా అని ఆలోచిస్తున్నాను అని అన్నాడు. కరుణాకర్ వెంటనే, మా వర్క్ విషయంలో మీరెలాంటి డౌట్ పడాల్సిన పనిలేదు. మేం హాలీవుడ్ లెవెల్లో కూడా వర్క్ చేశాం. మాకన్నా క్వాలిటీ వర్క్ ఎవ్వరూ ఇవ్వలేరని గర్వంగా చెప్పగలను అనంటూ తన ల్యాప్టాప్ తీసి కొన్ని వీడియోస్ను భరత్కి చూపిస్తూ, ఈ షార్ట్స్ అన్నీ మేం చేసినవే. ఇవన్నీ ఫారెన్ ప్రొడక్షన్కు సంబంధించిన వర్క్ శాంపిల్స్ అని చెప్పాడు. ఆ వీడియోను పరీక్షగా చూసిన విశాల్, మీ వర్క్ సరిగ్గా లేదు మిస్టర్ కరుణాకర్. ఇక్కడ చూడండి, బ్లాస్ట్ జరిగిన తర్వాత ఫైర్ ఎఫెక్ట్ లేయర్ ప్రాసెస్లో కూడా సరిగ్గా చేయలేకపోయారు. అది క్లియర్గా తెలుస్తుంది. అలాగే ఇక్కడ లైటింగ్లో ఉన్న టైంలో నీడ కనిపించాలి, కానీ అది కనిపించడం లేదు. మీరు చెప్పినంత క్వాలిటీ మీ వర్క్లో కనిపించడం లేదు అని అన్నాడు. ఆ మాట విన్న కరుణాకర్ ఆశ్చర్యంగా విశాల్ వైపు చూశాడు. అతనితో పాటు భరత్, ప్రతీక్లు కూడా షాక్ అయ్యారు. విశాల్కి స్పెషల్ ఎఫెక్ట్ విషయంలో ఇంత నాలెడ్జ్ ఉంటుందని, టెక్నాలజీ తెలుస్తుందని
కరుణాకర్తో పాటు భరత్, ప్రతీక్లు కూడా ఊహించలేదు. అప్పుడు విశాల్ మళ్లీ మాట్లాడుతూ, మీరు ఇంత డబ్బు కోట్ చేశారు, కానీ సరైన వర్క్ ఇవ్వకపోతే అది మాకు లాస్ అవుతుంది కదా అని అన్నాడు. కరుణాకర్ వెంటనే తడబడుతూ, నిజమే, మీరు చెప్పినంతవరకు నేను కూడా ఈ విషయాన్ని గమనించలేదు. తప్పు మా వైపు కూడా ఉంది కాబట్టి మేమీసారి వర్క్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం. అలాగే మా తప్పు తెలిసేలా చేసినందుకు నీకు థాంక్స్. ఇప్పుడు నేను మీకు 150 కోట్లకే వర్క్ చేస్తాను అని చెప్పాడు. అప్పుడు విశాల్ కొంచెం సంతృప్తిగా తలూపి భరత్ వైపు చూసి, ఇది కొంచెం రీజనబుల్గా ఉంది సార్ రేట్ అని అన్నాడు. భరత్ తలూపి, మాకు రేట్ ముఖ్యం కాదు కరుణాకర్ గారు, వర్క్ ముఖ్యం. మీరు ముందు ఒక 10 షాట్స్ చేసి పంపించండి. మేం దాన్ని చూసి క్వాలిటీ చెక్ చేసి మా డెసిషన్ చెప్తాం అని చెప్పాడు. అది విని కరుణాకర్ నిరాశగా మొహం పెట్టాడు. హాలీవుడ్ లెవెల్లో వర్క్ చేసిన తమ కంపెనీకే భరత్ శాంపిల్స్ పంపించమని చెప్పటంతో అతనికి చిన్నతనంగా అనిపించింది. అయినా దాన్ని బయటపడనివ్వకుండా, షూర్ మిస్టర్ భరత్, మేం శాంపిల్స్ పంపిస్తాం అని అన్నాడు. ఓకే, మనం మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అని భరత్ చెప్పటంతో కరుణాకర్ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. మరో 4 రోజుల తర్వాత హోటల్ సూట్లో భరత్తో కలిసి వైన్ తీసుకుంటున్న హేమంత్, భరత్ గారు, ఈ రోజు మీకొక గుడ్ న్యూస్ అని అన్నాడు. ఏంటది అని అన్నాడు భరత్. రేపు మీ శత్రువు తన టీంతో సహా మన ఫిల్మ్ సిటీకొస్తుంది షూట్ చేసుకోవడానికి అని నవ్వుతూ చెప్పాడు హేమంత్. భరత్ కూడా నవ్వి, నువ్వు గీతిక గురించి మాట్లాడుతున్నావా అని అన్నాడు. అవును, ఆమె మీకు శత్రువైతే నాక్కూడా శత్రువైనట్లే. అందుకే ఇక్కడ షూటింగ్కి అందరికన్నా ఎక్కువ రేట్ చెప్పాను. ఆమెతో కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టిద్దామని అంటూ అల్లరిగా నవ్వాడు హేమంత్. భరత్ నవ్వి, అవన్నీ ఏం చెయ్యొద్దు హేమంత్, ఆమె ప్రయత్నం ఆమెను చేయనివ్వు అని అన్నాడు. పర్లేదులే భరత్ గారు, ఆమెలాంటి పొగరు పట్టిన వాళ్లతో మనం ఇలాగే ప్రవర్తించాలి. మీరు చూస్తూ ఉండండి, నాకు కుదిరినప్పుడల్లా నేను ఆమెతో ఆడుకుంటూ ఉంటాను. నాకు కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది అని అన్నాడు. పాపం, ఎక్కువగా ఇబ్బంది పెట్టకండి అని అన్నాడు భరత్. అవన్నీ నాకొదిలేయండి, నేను చూసుకుంటాను. మీరు ముందుగా రిలాక్స్డ్గా వైన్ తాగండి అనంటూ గ్లాస్లో వైన్ పోసి భరత్ ముందు పెట్టాడు హేమంత్. ఫిల్మ్ సిటీలో 2 సినిమాలు శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నాయి. శిఖరం సినిమా గురించి ఎప్పటికప్పుడు వార్తలు తెలుసుకుంటున్న గీతిక భరత్ కన్నా ముందే సినిమా పూర్తి చేయాలన్న కోరికతో సినిమా మధ్య మధ్యలో మార్పులు చేసుకుంటూ కథను మార్చటం మొదలుపెట్టింది. ఆమె ఉద్దేశం ప్రకారం తన దగ్గరున్న టీంతో పాటు ఫస్ట్ లైన్ యాక్టర్స్ వల్ల తన సినిమా తప్పకుండా హిట్ అవుతుందని బాక్సాఫీస్ గ్యారెంటీ అని అనుకుంది. అలాగే షూటింగ్ సమయంలో ఎక్కువ మంది మనుషుల్ని చూపించే భారీ సీన్స్ కోసం ఆమె శిఖరం మూవీకి పనిచేస్తున్న జూనియర్ ఆర్టిస్టులందర్నీ తన సినిమా వైపు మళ్లించటం మొదలుపెట్టింది. ఆ రోజు కూడా ఒక భారీ సీన్ తీయాల్సి ఉండటంతో డైరెక్టర్ ప్రతీక్ ఆ సీన్ కోసం ముందే ప్లాన్ చేసి పెట్టుకున్నాడు. కాని షూట్కొచ్చిన ఆర్టిస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో అతను కొంచెం ఆశ్చర్యపోతూ, ఎందుకివాళ్ళింత తక్కువ మంది ఆర్టిస్టులున్నారు, ఏమైంది అని అసిస్టెంట్ని అడిగాడు. అప్పుడు అసిస్టెంట్ మాట్లాడుతూ, ఏం జరిగిందో తెలీదు సార్, తెల్లవారక ముందే వాళ్లను రిక్రూట్ చేసుకోవడానికి మన వాళ్లు వెళ్లారు. కాని అప్పటికే అందరూ వెళ్ళిపోయారు. కేవలం 50 మంది మాత్రమే ఉన్నారు అని చెప్పాడు అసిస్టెంట్. అది విని ప్రతీక్ చిరాకు పడుతూ, ఈ 50 మందితో ఎలా షూట్ చేయాలి? మనకింకా మనుషులు కావాలి, త్వరగా వెళ్లి ఏదో ఏర్పాటు చేయండి అని అన్నాడు. ఓకే సార్, ఇప్పుడే ట్రై చేస్తాను అనంటూ అసిస్టెంట్ వెళ్లి సినిమాలకు ఆర్టిస్టులను సప్లై చేసే ఏజెన్సీలకు కాల్ చేశాడు. కాని కాసేపటికి తిరిగి మళ్లీ ప్రతీక్ దగ్గరికొచ్చి, సార్, నేను చాలా ఏజెన్సీలను కాంటాక్ట్ చేశాను, కాని విచిత్రంగా అందరూ తమ దగ్గర ఆర్టిస్టులు లేరని చెప్తున్నారు అని అన్నాడు. గీతిక కావాలనే తమ షూటింగ్కి అడ్డంకులు కలగజేస్తుందని భరత్ తెలుసుకుంటాడా? భరత్పై గెలవాలనే పంతంతో గీతిక ఏమేం చేయబోతోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 89 ప్లాన్ రివర్స్ అయితే? సిటీలో ఉన్న జూనియర్ ఆర్టిస్టులను సప్లై చేసే ఏజెన్సీలన్నింటికీ కాల్ చేసినా కూడా ఒక్కచోట కూడా ఆర్టిస్టులు దొరక్కపోవటంతో అసిస్టెంట్ ఆశ్చర్యపోతూ వచ్చి ఆ విషయాన్ని ప్రతీక్కి చెప్పాడు. అది విన్న ప్రతీక్ కూడా, ఆర్టిస్టులు ఎక్కడా దొరక్కపోవడమేంటి, ఇదంతా కొంచెం వింతగా ఉంది, చూస్తుంటే ఎవరో కావాలని చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అనంటూ ఆలోచించాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి పనులు చేసే అవకాశం
కేవలం గీతికకు మాత్రమే ఉందని అర్థం చేసుకున్నాడు ప్రతీక్. మరోవైపు ఆకాశమే హద్దు మూవీ షూట్లో అంతమంది జనాన్ని చూసిన డైరెక్టర్ యోగానంద్ ఆశ్చర్యపోయాడు. అతని షూట్కి కేవలం 100 మంది జనం మాత్రమే అవసరముంది. కాని సెట్ మొత్తం జనంతో కిక్కిరిసిపోవటంతో అతను కొంచెం షాక్ అవుతూ, వీళ్ళందర్నీ మనమేం చేసుకోవాలి? అసలింతమందిని ఎందుకు తీసుకొచ్చారు? అని అసిస్టెంట్ డైరెక్టర్ని అడిగాడు. తెలీద్ సార్, గీతిక మేడం జూనియర్ ఆర్టిస్టులందర్నీ పిలిపించమని అన్ని ఏజెన్సీలకు చెప్పారట. వాళ్ళు ఉదయాన్నే అందర్నీ ఇక్కడికి పంపించారు అని చెప్పాడు అసిస్టెంట్ డైరెక్టర్. అది విని డైరెక్టర్ యోగానంద్ చిరాగ్గా మొహం పెట్టి గీతిక దగ్గరకు వెళ్లాడు. ఆ టైంలో గీతిక ఫిల్మ్ సెట్లోని కార్నర్లో బెడ్లా ఉన్న చైర్పై పడుకొని ఉంది. ఆమెకు చుట్టుపక్కల ఉన్న 4 అమ్మాయిలలో 2 ఆమె కాళ్లు నొక్కుతున్నారు. మరొకరు ఆమెకు ఫ్యాన్ పట్టుకున్నారు. ఇంకొకరు ఆమెకు గ్రీన్ టీ ఇస్తున్నారు. గీతిక తన దగ్గరకొచ్చిన డైరెక్టర్ను చూసి, ఏంటి మిస్టర్ యోగానంద్, షూట్ చేయకుండా ఇలా వచ్చారు? అని అడిగింది. మేడం, మనకు 100 మంది జూనియర్ ఆర్టిస్టులు సరిపోతారు. కాని మన సెట్ మొత్తం 1000 మంది జూనియర్ ఆర్టిస్టులతో నిండిపోయి ఉంది. మనకింతమంది అవసరం లేదు. మన కెమెరా పొజిషన్లో కొంచెం యాక్షన్ చూపిస్తే చాలు. మిగతావన్నీ స్పెషల్ ఎఫెక్ట్లో యాడ్ చేస్తారు. ఇన్ని 1000 మందికి బట్టలు, మేకప్లు కూడా అవసరం లేదు. ఇదంతా మనీ వేస్ట్ అని చెప్పాడు యోగానంద్. ఆ మాట విని గీతిక అతన్ని పైనుండి కింద వరకు చూస్తూ, స్పెషల్ ఎఫెక్ట్స్ ఎందుకు వాడాలి యోగానంద్ గారు? నువ్వు డైరెక్టర్వి. వాళ్ళందర్నీ డైరెక్ట్గా కమాండ్ చేసి యాక్షన్ చెప్పలేవా, చేయించలేవా అని అడిగింది గీతిక. ఆమె తనను ఒక్కసారిగా పేరు పెట్టి పిలవటంతో యోగానంద్ ఆశ్చర్యపోయాడు. అతను ఇండస్ట్రీలోనే ఒక స్టార్ డైరెక్టర్. ఇంతవరకు అందరూ అతన్ని చాలా గౌరవంతో చూశారు. కాని ఇప్పుడు గీతిక ప్రవర్తనతో అతనికి కోపం పెరిగిపోయినట్టుగా అయింది. అయినా అతను పిడికిలి పికించి కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. దానికి కారణం, మూవీ మొదలుపెట్టే ముందే అతను సినిమా షూట్ పూర్తి చేస్తానని అగ్రిమెంట్పై సంతకం చేశాడు. అంతేకాకుండా ఇప్పుడు మధ్యలో వదిలిపెడితే చేసిన వర్క్కి గీతిక డబ్బులివ్వలేకపోతే అతనే నష్టపోతాడు. అందుకే ఏం మాట్లాడలేకపోయాడు. యోగానంద్ మౌనంగా ఉండటంతో గీతిక అతన్ని సీరియస్గా చూస్తూ, ఆశ్చర్యపోయింది చాలు. అక్కడ చాలామంది మీకోసం వెయిట్ చేస్తున్నారు. త్వరగా వెళ్లి షూట్ మొదలుపెట్టండి అని అంది. దాంతో యోగానంద్ తలూపి, సరే మేడం అని చెప్పి తిరిగి సెట్కెళ్లాడు. మరోవైపు ప్రతీక్ కంగారుగా భరత్ దగ్గరకు వెళ్లాడు. ఉదయాన్నే షూట్కి వెళ్లకుండా తన దగ్గరకొచ్చిన ప్రతీక్ని చూసి, ఏమైంది, ఇంకా షూట్కెళ్లలేదా అని నింపాదిగా అడిగాడు భరత్. సర్, ఆ గీతిక ఇక్కడున్న ఏజెన్సీలన్నింటి నుండి జూనియర్ ఆర్టిస్టులను రప్పించుకుంది. ఈరోజు మనకు 50 మంది ఆర్టిస్టులు మాత్రమే దొరికారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు అని చెప్పాడు ప్రతీక్. ఆ మాట విన్న భరత్ కొంచెం ఆశ్చర్యపోతూ, 1000 మంది జూనియర్ ఆర్టిస్టులలో మనకు 50 మంది మాత్రమే దొరికారా అని అడిగాడు. అవును సార్, నిజానికి 1000 మంది ఆర్టిస్టులున్నారు. కాని గీతిక కావాలని వాళ్ళందర్నీ రిక్రూట్ చేసుకుని ఇదంతా చేసిందని నాకు అనుమానంగా ఉంది అని కొంచెం కోపంగా చెప్పాడు ప్రతీక్. భరత్ ఆమె పంతానికి ఆశ్చర్యపోతూ, 1000 మంది ఆర్టిస్టులను తీసుకెళ్ళిందా? నిజంగా ఆమె ధైర్యానికి మెచ్చుకోవాలి అనంటూ నవ్వాడు. ఆమె మన పనికి అడ్డు తగలాలని ఇదంతా చేసింది. మన వర్క్ షెడ్యూల్ చాలా టైట్గా ఉంది. ఎక్కువ టైం కూడా లేదు. మనం షూటింగ్ లేట్ చేస్తే అనుకున్న టైంకి రిలీజ్ చేయలేం అని కంగారు పడుతూ చెప్పాడు ప్రతీక్. భరత్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఆలోచిస్తూ ఉండటంతో ప్రతీక్ మళ్లీ మాట్లాడుతూ, సర్, మీరీ విషయంలో హేమంత్ గారి హెల్ప్ తీసుకుంటే బావుంటుంది అని నాకు అనిపిస్తుంది. అతను ఖచ్చితంగా ఆ గీతిక టీంపై ఒత్తిడి తీసుకొచ్చి కొంతమంది జూనియర్ ఆర్టిస్టులను మనకివ్వమని చెప్తాడు అని సలహా ఇచ్చాడు. కాని భరత్ తల అడ్డంగా ఊపుతూ, లేదు, ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనమే క్లియర్ చేసుకోవాలి. వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరమేమీ లేదు అని అన్నాడు. అయితే ఇప్పుడు మనకు ఆర్టిస్టులు ఎలా దొరుకుతారు సార్ అని అయోమయంగా అడిగాడు ప్రతీక్. పర్వాలేదు, ఆమెకి ఇంకా కావాలన్నా కూడా జూనియర్ ఆర్టిస్టులను పంపించేసేయండి అని చిన్నగా నవ్వాడు భరత్. ఆ మాట విన్న ప్రతీక్ ఆశ్చర్యపోతూ, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు సార్ అని అన్నాడు. అప్పుడు భరత్ కూల్గా, ఈరోజు రేపు మీరు భారీ సీన్స్ తీయకుండా మిగిలిన సీన్స్ షూట్ చేసుకోండి. మరో 2 రోజుల్లో మనకు ఆర్టిస్టులు దొరుకుతారు. ఆలోగా మిగతా షూట్ కంప్లీట్ అయిపోతుంది అని చెప్పాడు భరత్. 2 రోజుల్లో వాళ్ళు తిరిగొస్తారని భరత్ అంత నమ్మకంగా ఎలా చెప్పాడో ప్రతీక్కి అర్థం కాకపోయినా
భరత్ మొహంలో కనిపించిన కాన్ఫిడెన్స్ చూసి అతను ఇంకేం మాట్లాడకుండా ఓకే సార్, నేను ఆ పని మీదే ఉంటాను అని చెప్పి మళ్లీ సెట్కి వెళ్ళిపోయాడు. ఆకాశమే హద్దు సెట్కెళ్లిన డైరెక్టర్ యోగానంద్ కిక్కిరిసిపోయిన జనాన్ని చూసి లోలోపలే వెసుక్కుంటూ మెగాఫోన్ చేతిలో పట్టుకున్నాడు. కాని అతను ఎంత పెద్దగా అరిచి షాట్ చెప్తున్నా అన్ని వేల మందిలో అతని గొంతు ఎవ్వరికీ వినిపించటం లేదు. ఒక్క క్షణంలో అక్కడంతా చేపల మార్కెట్లాగా మారిపోయినట్టుగా అనిపించింది. 2 గంటలు గడిచినా పరిస్థితి కంట్రోల్లోకి రాలేదు. అది చూసిన అసిస్టెంట్ డైరెక్టర్ విసిగిపోయి యోగానంద్ దగ్గరికొచ్చి, సార్, ఇది వర్కౌట్ అవదు. ఉదయం నుండి చూస్తున్నాను. మనం ఒక్క షాట్ కూడా తీలేదు. ఇలా అయితే ఈ రోజంతా వేస్ట్ అయిపోతుంది అని అన్నాడు. డైరెక్టర్ యోగానంద్ కూడా అలసిపోయినట్టుగా కుర్చీలో కూర్చుంటూ, నిజమే, ఇంతవరకు ఒక్క షాట్ కూడా అవ్వలేదు. లంచ్ టైం కూడా అవుతుంది అని అన్నాడు. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ అతనితో, సార్, నాకేమనిపించిందో అది చెప్తాను. మీరేమీ అనుకోవద్దు. నిజానికి గీతిక గారు ఒక సింగర్. ఆమెకు సినిమా ఎలా తీయాలో తెలీదు. ఇంతమందిని తీసుకొచ్చి పెడితే వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఆమె అర్థం చేసుకోలేకపోతుంది. మనం దీనికి ఏదన్నా సొల్యూషన్ వెతకాలి అని అన్నాడు. అంటే నీ ఉద్దేశమేంటి అని అడిగాడు యోగానంద్. సార్, మనం షూట్కి ఎంతమంది కావాలో అంతమందితోనే షూట్ చేద్దాం. మిగిలిన వాళ్ళందర్నీ పక్కన పెట్టేద్దాం. అప్పుడు మన పని పూర్తయిపోతుంది అని అన్నాడు అసిస్టెంట్ డైరెక్టర్. కాని గీతిక గారు ఒప్పుకోరు కదా అని నిరాశగా అన్నాడు యోగానంద్. ఆమెక్కడ ఉంటేనే కదా సార్ మన ఆర్టిస్టులని వాడుతున్నామో లేదో తెలిసేది. ఆమెనిక్కడ్నుంచి పంపించేస్తే సరిపోతుంది అంటూ యోగానంద్ చెవి దగ్గర కొంగి చెవిలో ఏదో చెప్పాడు అసిస్టెంట్ డైరెక్టర్. అది విన్న యోగానంద్ నవ్వుతూ, నిజమే, మనం ఈ పని చేస్తే బెటర్, లేదంటే ఈరోజు మొత్తం వేస్ట్ అయిపోతుంది అని చెప్పి పైకి లేచి మళ్లీ గీతిక దగ్గరకు వెళ్లాడు. ఆమె కాలు మీద కాలు వేసుకుని చైర్లో పడుకుని మొహంపై హ్యాట్ పెట్టుకుని కళ్ళు మూసుకుంది. పక్కనే ఉన్న అసిస్టెంట్ ఆమెకు ఫ్యాన్ పడుతూ ఉంది. యోగానంద్ను చూసిన ఆమె అసిస్టెంట్, మేడం, డైరెక్టర్ గారొచ్చారు అని చెప్పింది. అది విని డిస్టర్బ్ అయినట్టుగా మొహం చిరాగ్గా పెట్టి కళ్ళు తెరిచిన గీతిక అతని వైపు చూసి, ఏంటి యోగానంద్, షాట్ రెడీనా అని అడిగింది. మేడం, ఇప్పటివరకు రిహర్సల్స్ మాత్రమే పూర్తయ్యాయి. మధ్యాహ్నం షూటింగ్ స్టార్ట్ చేస్తాను. కానీ ఈరోజు మీ షాట్ తీయడానికి టైం కుదరదు అని చెప్పాడు యోగానంద్. ఆ మాట విన్న గీతిక వెంటనే పైకి లేచి, మరి సంగతి ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు? అనవసరంగా ఉదయం నుంచి నేనెండలోనే ఉన్నాను. నా స్కిన్ అంతా ట్యాన్ అయిపోయింది అనంటూ అక్కడ్నుంచి ముందు కదులుతూ మళ్లీ వెంటనే వెనక్కి తిరిగి, చూడు, ఆ ఆర్టిస్టులందర్నీ జాగ్రత్తగా వాడుకో. వాళ్లందర్నీ మనం డబ్బు పెట్టి తీసుకొచ్చాం. ఎవ్వర్నీ ఖాళీగా ఉంచొద్దు అని చెప్పింది. సరే మేడం అనంటూ తలూపాడు యోగానంద్. గుడ్, నేను బయటికి వెళ్తున్నాను, జాగ్రత్తగా షూట్ చేయండి అని చెప్పి స్టైల్గా క్యాట్ వాక్ చేస్తున్నట్టుగా నడుస్తూ అక్కడ్నుంచి వెళ్లిపోయింది. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ నవ్వుతూ యోగానంద్ దగ్గరకొచ్చి, ఈమెతో కొంచెం కష్టం డైరెక్టర్ గారు అని అన్నాడు. ఏం చేద్దాం, మన డబ్బు ఆమె దగ్గరుంది. అలాగే డైరెక్టర్గా షూట్ పూర్తి చేయడం కూడా మన రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మనం చెయ్యక తప్పదు. ఇంకా 1 సంవత్సరం పాటు ఇదంతా భరించాలి. సరే పద, ముందు పని చూసుకుందాం అనంటూ సెట్లోకి నడిచాడు యోగానంద్. ఇంతలో మేనేజర్ పరిగెత్తుకుంటూ అక్కడికొచ్చి, సార్, డైరెక్టర్ గారు, మేడం వెళ్ళిపోయారా అని కంగారుగా అడిగాడు. అవును, కాని నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు అని అడిగాడు డైరెక్టర్. సార్, ఇది లంచ్ టైం. వేల మంది జూనియర్ ఆర్టిస్టులు ఆకలితో వెయిట్ చేస్తున్నారు. మేడం ఇలా చెప్పకుండా సడన్ గా వెళ్ళిపోయారు. ఇప్పుడేం చేయాలి? వీళ్ళందరికీ భోజనం ఎలా పెట్టాలి అని ఆందోళనగా అడిగాడు. గీతిక ఆర్టిస్టుల కోసం ఏ ఏర్పాట్లు చేయలేదని అర్థం కావటంతో యోగానంద్ మొహం విసుగ్గా పెట్టి, నువ్వామెకే కాల్ చేసి అడుగు. నేనిక్కడ డైరెక్టర్ని. ఆ బాధ్యత నాది కాదు కదా అని చెప్పి వెళ్ళిపోయాడు. దాంతో మేనేజర్ హడావిడిగా ఫోన్ తీసి గీతికకు కాల్ చేశాడు. ఆమె కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే, మేడం, నేను సెట్ మేనేజర్ని మాట్లాడుతున్నాను. ఇక్కడికొచ్చిన ఆర్టిస్టులందరికీ లంచ్ ఖర్చులు మీరే చూడాలి మేడం. కాని మీరేం చెప్పకుండా వెళ్ళిపోయారు అనంటూ నసిగాడు. ఏంటి, లంచ్ కోసం కూడా నువ్వు నాకే కాల్ చేయాలా? అదంతా నువ్వే చూసుకో, తర్వాతొచ్చి డబ్బులు తీసుకో అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది గీతిక. కాని మేడం, ఇక్కడ వేల మందికి భోజనం అంటే అని అతను మాట్లాడుతూ ఉండగానే, ఒక్కొక్కరికి 50 రూపాయల భోజనం మాత్రమే తీసుకురండి. మొత్తం లెక్క చూసి తర్వాత నన్ను కలవండి అని చెప్పింది గీతిక. మేడం, 50 రూపాయలకు భోజనం అంటే అందులో ఏమీ రాదు.
అని అన్నాడు మేనేజర్. ఏదొస్తుందో అదే పెట్టండి. చికెన్లు మటన్లు పెట్టి పనులు చేపించడానికి ఇదేమన్నా 5 స్టార్ హోటలా? చెప్పించాయి అంటూ కోపంగా ఫోన్ పెట్టేసింది గీతిక. దాంతో మేనేజర్ ఇంక చేసేదేం లేక ఫుడ్ ట్రక్కి కాల్ చేశాడు. అప్పటికే ఆర్టిస్టులందరూ ఆకల్తో బయట చెట్ల కింద కూర్చొని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. భోజనం ఇంకా ఎందుకు రాలేదు అని ఎవరో నీరసంగా అడిగారు. అది విని పక్కనే ఉన్న ఆర్టిస్ట్, ఇది చాలా పెద్ద ప్రొడక్షన్ అని విన్నాను. ఆర్టిస్టులకి మంచి భోజనం పెడతారు. అందుకే లేట్ అవుతుందేమో. పర్వాలేదు, కాసేపు ఓపిక పడదాం అని అన్నాడు. అవును, కనీసం 3 రకాలైన కూరలన్నా ఉంటాయి. కడుపు నిండా భోజనం చేయొచ్చు అని ఇంకెవరో అనటంతో అక్కడున్న వాళ్లంతా ఆశగా ఫుడ్ ట్రక్ కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు. అరగంట గడిచేసరికి సెట్లోకి ఫుడ్ ట్రక్ రావటం చూసి అందరూ హడావిడిగా వెళ్లి లైన్లో నిల్చున్నారు. ట్రక్లో వచ్చిన స్టాఫ్ ప్లేట్లో ఒక కప్పు అన్నం మాత్రం పెట్టి సాంబార్ మజ్జిగ వరుసగా పెట్టారు. అది చూసి వాళ్లంతా ఆశ్చర్యపోతూ, ఇదేంటి, కనీసం ఒక్క కూర కూడా లేకుండా మజ్జిగ నీళ్లు పోస్తే మేమెలా తినాలి అని మేనేజర్ను నిలదీశారు. దాంతో మేనేజర్ తలదించుకొని, ఈ ప్రొడక్షన్ వాళ్ళు చెప్పిన బడ్జెట్లో మేం వీటిని మాత్రమే తీసుకురాగలిగాం. ఇందులో మేం చేసేదేమీ లేదు అని సమాధానం చెప్పాడు. దాంతో వాళ్లు నీరసంగా ప్లేట్ల వంక చూసుకున్నారు. వాళ్లలో నుండి ఒక వ్యక్తి కోపంగా, మేమిన్ని సంవత్సరాలుగా ఆర్టిస్టులుగా పనిచేస్తున్నాం. ఇంత చీప్గా భోజనాన్ని ఇంతవరకు ఏ ప్రొడక్షన్ టీం పెట్టలేదు అని అన్నాడు. అవును, ఇలాంటి భోజనం పెట్టారంటే అర్థమేంటి? మమ్మల్ని కనీసం మనుషులుగా కూడా చూడ్డం లేదనే కదా అని ఇంకెవరో కోపంగా అనటంతో పక్కనే ఉన్న ఒక ముసలి వ్యక్తి అతన్ని అడ్డుకుంటూ, మనమిప్పుడు కోప్పడితే మన ఆకలి తీరదు. ఈరోజు డబ్బులు రావాలంటే మన మధ్యాహ్నం కూడా పనిచేయాలంటే బలం కావాలి. ముందందరూ ఏం మాట్లాడకుండా భోజనం చేయండి అని హెచ్చరించాడు. దాంతో అందరూ ఇష్టం లేకుండానే ఆ భోజనం తినడం మొదలుపెట్టారు. మరోవైపు స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్లో అప్పుడే కార్ దిగి సెట్లోకొచ్చాడు భరత్. అక్కడ ఆర్టిస్టులందరి కోసం టెంట్ వేసి భోజనాలు పెడుతూ ఉండటంతో నేరుగా అటువైపుకు వెళ్లాడు భరత్. అక్కడున్న 50 మంది ఆర్టిస్టులు భరత్ను చూడగానే, ఈ సినిమా ప్రొడ్యూసర్ అతనే అని గుసగుసలాడుకుంటూ భయంగా దూరం జరిగారు. భరత్ డైరెక్ట్గా వెళ్లి తమ టీంతో పాటు అక్కడే ఒక లైన్లో లంచ్ కూర్చున్నాడు. అది చూసి ఆర్టిస్టులంతా ఆశ్చర్యపోయారు. ప్రతీక్ అతన్ని చూసి, ఈరోజు మీ లంచ్ కూడా అవ్వలేదా సరింకా అని అడిగాడు. లేదు, ఈరోజిక్కడ ఫుడ్ ఎలా ఉందో చూద్దామని వచ్చాను. నేను కూడా మీతో పాటే తింటాను అని చెప్తూ ఉండగానే దూరంగా జరిగి నిల్చున్న ఆర్టిస్టులను చూసి నవ్వుతూ, ఇంకా మీరెందుకు నిల్చున్నారు, మీరు కూడా కూర్చోండి, భోజనం వడ్డిస్తారు అని చెప్పాడు భరత్. దాంతో వాళ్లు షాక్ అవుతూనే తలూపి వెళ్లి కూర్చున్నారు. ఫుడ్ ట్రక్ స్టాఫ్ అందరికీ భోజనం వడ్డించడం మొదలుపెట్టారు. ప్లేట్లో పెడుతున్న ఒక్కొక్క ఐటంను చూసిన ఆ ఆర్టిస్టులు కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ప్లేట్ అన్నంతో పాటు రోటీ, నాన్ వెజ్ కర్రీస్ కూడా ఉన్నాయి. కూరలతో నిండిన ఆ ప్లేట్ను చూడగానే దాదాపు అక్కడున్న ఆర్టిస్టులందరికీ ఒక్కసారిగా కళ్లల్లో నుంచి నీళ్లు బయటకొచ్చాయి. ఇంతవరకు ఏ ప్రొడక్షన్లో కూడా అలాంటి మంచి ఫుడ్ తినలేదు. దాంతో వాళ్లంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని వెంటనే భరత్ వైపు చూసి కృతజ్ఞతగా చేతులు జోడించారు. భరత్ నవ్వుతూ, మీరిదంతా చెయ్యాల్సిన అవసరం లేదు, ముందు కడుపు నిండా భోజనం చేయండి అని చెప్పి అతను కూడా తిండం మొదలుపెట్టాడు. దాంతో ఆర్టిస్టులు కూడా ఆనందంగా తృప్తిగా భోజనం చేశారు. కాసేపటి తర్వాత షూట్కి ఇంకా టైం ఉండటంతో శిఖరం టీంలోని ఆర్టిస్టులిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ సెట్లో నుంచి బయటకొచ్చారు. అదే టైంలో ఆకాశమే హద్దు టీం నుండి కూడా ఆర్టిస్టులు కొంతమంది బయటకొచ్చి చెట్టు కింద కూర్చుని ఉన్నారు. వాళ్లను చూడగానే శిఖరం టీం ఆర్టిస్టులు నవ్వుతూ వాళ్ల దగ్గరికెళ్లి, అన్నా, ఈరోజు భలే సంతోషంగా ఉంది. మనందరికీ పెద్ద ప్రొడక్షన్స్లో పని దొరికింది. చాలా మంచి భోజనం పెట్టారు కదా అని అన్నాడు. షూటింగ్లో తర్వాత రోజు గీతిక ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతుంది? 2 సినిమాలు విజయవంతంగా షూట్ పూర్తి చేస్తాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 90 గోల్డెన్ బాక్స్. శిఖరం టీంలోని జూనియర్ ఆర్టిస్టులు సంతోషంగా, ఈరోజు మనకి పెద్ద ప్రొడక్షన్లో పని దొరకడంతో పాటు మంచి భోజనం కూడా దొరికింది కదా అని ఆకాశమే హద్దు టీంలోని ఆర్టిస్టులతో అన్నారు. అది విని వాళ్లు మొహం నీరసంగా పెట్టుకున్నారు. మంచి భోజనమా? మాకు గుప్పెడు అన్నం పెట్టి అందులో మజ్జిగ నీళ్లు పోశారు అని చెప్పాడు ఆకాశమే హద్దు టీంలోని వ్యక్తి. అది విని శిఖరం టీంలోని ఆర్టిస్టులిద్దరూ షాక్ అవుతూ,
అదేంటన్నా, మా ప్రొడక్షన్ టీం కన్నా మీ ప్రొడక్షన్ టీంలో భోజనం బాగా పెడతారు అనుకున్నాం అని అన్నాడు. అక్కడదేం లేదు. సరేగాని మీకు భోజనం ఎలా పెట్టారు అని అడిగాడు ఆకాశమే హద్దు టీంలోని వ్యక్తి. మాకైతే 5 స్టార్ హోటల్ భోజనమే పెట్టారన్నా. భరత్ గారు నిజంగా దేవుడు. మేమింతవరకు అలాంటి భోజనం తిననే లేదు. చికెన్తో పాటు ఫిష్ కూడా పెట్టారు అంటూ తృప్తిగా సమాధానం చెప్పారు శిఖరం ఆర్టిస్టులు. అది విన్న ఆకాశమే హద్దు ఆర్టిస్టులు ఆశ్చర్యపోయి, మీరు చెప్పేది నిజమా అని అడిగారు. అవునన్నా, భోజనం పెట్టడమే కాదు, ఆయన కూడా మాతో పాటే కలిసి భోజనం చేశారు. మాకైతే ఈ ప్రొడక్షన్ బాగా నచ్చింది అని సంతోషంగా చెప్పారు వాళ్ళు. అది విన్న ఆకాశమే హద్దు టీంలోని వాళ్ళు, అయితే రేపు మేం కూడా మీతో పాటు ఇక్కడికే వస్తాం. ఈరోజు తొందరపడి అటువైపు వెళ్లినందుకు మాకు బాగా బుద్ధొచ్చింది. వాళ్ళు మమ్మల్ని మనుషులుగా కూడా చూడ్డం లేదు అని విసుగ్గా చెప్పారు వాళ్ళు. అయితే అందరం రేపిక్కడికే వద్దాం. మిగతా ఆర్టిస్టులకు కూడా చెప్పండన్నా, ఇక్కడికొస్తే మన వాళ్ళు కొన్ని రోజులైనా మంచి భోజనం చేస్తారు అని చెప్పారు శిఖరం టీంలోని వాళ్ళు. సరే, ఇప్పుడే చెప్తాం అనంటూ సెట్లోకి వెళ్లారు ఆకాశమే హద్దు టీం వాళ్ళు. తర్వాత రోజు గీతిక సెట్కొచ్చేసరికి అక్కడంతా నిశ్శబ్దంగా ఉన్నట్టు గుర్తించింది. భారీ సీన్ షూట్ కావటంతో సెట్ మొత్తం జనాలతో నిండి ఉంటుంది అని అనుకుంది ఆ అమ్మాయి. కాని అక్కడ ఎవరూ కనిపించకపోవటంతో వెంటనే డైరెక్టర్ దగ్గరకొచ్చి, ఆర్టిస్టులెవరూ కనిపించడం లేదేంటి అని అడిగింది. అప్పుడు యోగానంద్, ఎవరూ రాలేదు మేడం. మన వాళ్ళు రిక్రూట్ చేసుకోవడానికి వెళ్తే వాళ్ళెవరూ ఇక్కడికి రావటానికి ఇంట్రెస్ట్ చూపించలేదంట. అందుకే నేను కూడా ఈరోజు ఆ సీన్ షూట్ చేయలేదు అని చెప్పాడు. అది విని గీతిక మొహం చెట్లిస్తూ, వాట్? 600 కోట్లు పెట్టి సినిమా తీస్తుంటే మనం జూనియర్ ఆర్టిస్ట్ని రప్పించలేకపోయామా? అసలు ఇలా ఎలా జరుగుతుంది అని అడిగింది. ఆ మాటకు యోగానంద్ లోలోపలే, వచ్చిన వాళ్లకు నాసిరకం భోజనం పెడితే ఎవరు మాత్రం మళ్లీ రావడానికి ఇష్టపడతారు? మీ దగ్గర ఎంత డబ్బున్నా ఎవ్వరూ పట్టించుకోరు అని అనుకుంటూనే పైకి మాత్రం, తెలీదు మేడం, వాళ్లంతా శిఖరం షూట్కి వెళ్లారు అని అనుకుంటున్నాను అని చెప్పాడు. ఆ మాట వినగానే గీతిక కోపంగా, మీరేమంటున్నారు అనంది. నిన్న ఆర్టిస్టులెవ్వర్నీ అటువైపు వెళ్లనివ్వకుండా అందర్నీ తీసుకొచ్చి సెట్లోనే పెట్టుకుంది గీతిక. కాని ఒక్కరోజులోనే పరిస్థితి మొత్తం తలకిందులవ్వటంతో ఆమె కోపంగా, వాళ్లంతా అక్కడికెందుకెళ్లారు? వాళ్లు ఏం ట్రిక్స్ ప్లే చేశారు అనంది. కాని యోగానంద్ తనకేం తెలీదన్నట్లు మౌనంగా నిల్చుండిపోయాడు. స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ సెట్ బిజీగా ఉంది. ప్రతీక్ వచ్చిన ఆర్టిస్టులందర్నీ ఉపయోగించుకుని తనకు అవసరమైన షాట్స్ను టకటకా తీసుకుంటున్నాడు. ఆ రోజు వర్క్ ఫాస్ట్గా జరుగుతూ ఉండటంతో పాటు ఆర్టిస్టులు ఎక్కువ మంది ఉండటంతో వచ్చిన వాళ్లందరికీ 4-5 చోట్ల భోజనాలను ఏర్పాటు చేయించారు. అందరికీ ఒకే రకమైన క్వాలిటీ భోజనాన్ని వడ్డించారు. దాంతో వాళ్లంతా స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ చేస్తున్న వర్క్ను, వాళ్లు ఆర్టిస్టులను ట్రీట్ చేస్తున్న విధానాన్ని చూసి సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు వాళ్లకోసమే వర్క్ చేయాలని నిర్ణయించుకున్నారు. 1 నెల రోజులు గడిచిపోయాయి. గీతిక కూడా దొరికినంతమంది ఆర్టిస్టులను తెప్పించి వారితోనే మేనేజ్ చేయమని యోగానంద్కు ఆర్డర్ వేసింది. ఆమె చెప్పినా చెప్పకపోయినా యోగానంద్ కూడా అదే పనిలో ఉన్నాడు. ఒక డైరెక్టర్గా అతను తన రెస్పాన్సిబిలిటీగా సినిమాను సాధ్యమైనంత బాగా తెరకెక్కిస్తున్నాడు. ఆ రోజు సాయంత్రం హోటల్లో ఉన్న భరత్ దగ్గరకు హఠాత్తుగా ఊడిపడ్డాడు లక్ష్మణ్. అతన్ని చూసి భరత్ ఆశ్చర్యపోతూ, ఇదేంట్రా, చెప్పా పెట్టకుండా వచ్చేశావ్ అని అన్నాడు. లక్ష్మణ్ వెంటనే భరత్ పక్కనే బెడ్పై వాలిపోతూ, ఏం చేయమంటావు, ఆ ఆఫీస్ వర్క్ చేసి చేసి బోర్ కొట్టేసింది. అందుకే కొన్ని రోజులు లేఖను చూసుకోమని చెప్పి నేను నీ దగ్గరకొచ్చేశాను అని చెప్పాడు. లేఖ కొన్ని రోజుల పాటు షూటింగ్ దగ్గర, మరికొన్ని రోజుల పాటు కంపెనీ వ్యవహారాలు చూసుకుంటూ 2 వైపులా ట్రావెల్ చేస్తూ ఉంది. కాని ఈసారి లక్ష్మణ్ ఆమెను రానివ్వకుండా అక్కడే ఆపేసి కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోవడానికి భరత్ దగ్గరకొచ్చాడు. సరే, నువ్వు ఫ్రెష్ అవ్వు, తినడానికేమన్నా తెప్పిస్తాను అని అన్నాడు భరత్. లక్ష్మణ్ వెంటనే లేచి బెడ్పై భరత్ ఎదురుగా కూర్చొని, నేను తింటాలే కాని ముందిచ్చెప్పు, రేపు నేను యాచ్లోకి వెళ్లి ఫుల్గా ఎంజాయ్ చెయ్యాలి అనుకుంటున్నాను. నువ్వు ఒప్పుకుంటావు కదా అని అడిగాడు. అది విని భరత్ అతన్ని వింతగా చూస్తూ, నువ్వన్నిసార్లు అడగాల్సిన అవసరమేముంది, నువ్వెళ్లొచ్చు
కాని ఒక కండిషన్, నువ్వొక్కడవే వెళ్లడానికి వీల్లేదు. నీతో పాటు మన గణపతిని కూడా తీసుకెళ్ళాలి అని చెప్పాడు. అది వినగానే లక్ష్మణ్ మొహం చిరాగ్గా పెట్టి, గణపతెందుకు మధ్యలో, నేనొక్కడే వెళ్తాను అని చిన్నపిల్లాళ్లా మారం చేస్తున్నట్టుగా చెప్పాడు లక్ష్మణ్. కుదరదు, నీతో పాటు గణపతిని కూడా తీసుకెళ్ళాలి, లేదంటే మళ్ళీ తిరిగి ఆఫీస్కెళ్ళిపో అని స్ట్రిక్ట్గా చెప్పాడు భరత్. దాంతో లక్ష్మణ్ ఆలోచిస్తూ, ఇప్పుడు కాదంటే మొత్తానికే మోసం వస్తుంది అని అనుకుంటూ, సర్లే తీసుకెళ్తాను. అది సరేగాని ఒకటి చెప్పు, మీరంతా ఇక్కడికొచ్చి దాదాపు 6 నెలలవుతోంది. కనీసం ఒక్కరోజన్నా సెలవు తీసుకున్నారా లేదా అని అడిగాడు. లేదు, ఏం టైంలో మూవీ షూట్ కంప్లీట్ అవ్వాలి కదా, డైరెక్టర్ ఇంకా లీవ్ ఇవ్వలేదు అని నవ్వాడు భరత్. ఆ మాటకు లక్ష్మణ్ కూడా నవ్వుతూ, ఇది బావుందిరా, ప్రొడ్యూసర్కి డైరెక్టర్ లీవ్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఈ సినిమా పూర్తయ్యేలోపు ఇంకెన్ని చిత్రాలు చూడాలో ఏంటో అనంటూ బెడ్ మీద నుండి లేచి బ్యాగ్లో నుండి డ్రెస్ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తూ, కుదిరితే రేపు నువ్వు కూడా నాతో పాటు రావచ్చు కదా అనంటూ వాష్రూంలోకి వెళ్లాడు. నాకు లీవ్ ఉన్నా కూడా నేను నీతో పాటు రాన్లే, నువ్వేం కంగారు పడకు అని బయట నుండే పెద్దగా చెప్పాడు భరత్. లక్ష్మణ్ వెంటనే వాష్రూమ్ డోర్ తీసి బయటకు తొంగి చూస్తూ, థ్యాంక్స్ రా బాబు, ఏదో ఫార్మాలిటీకి రమ్మని పిలిచాను, నిజంగానే ఎక్కడొస్తావో అని భయపడ్డాను. నువ్వు రాకుండా ఉంటేనే మంచిది. అక్కడ సైట్ సీయింగ్ వచ్చే అమ్మాయిల్ని చూసుకుంటూ నేను ఎంజాయ్ చేసుకుంటాను. నువ్వు కూడా వస్తే అమ్మాయిలందరూ నిన్నే చూస్తూ ఉంటారు, నన్నెవ్వరూ దేకరు అని చెప్పి డోర్ వేసేశాడు. భరత్ అతని మాటలు విని నవ్వుకున్నాడు. ఇంతలోనే ప్రతీక్ దగ్గర్నుండి ఫోన్ రావటంతో కాల్ లిఫ్ట్ చేసిన భరత్, వాట్ మిస్టర్ ప్రతీక్, ఏదన్నా ప్రాబ్లమా, ఈ టైంలో కాల్ చేశారు అని అడిగాడు. ప్రాబ్లం ఏం లేదు భరత్ గారు, ఈరోజే సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. ఇంకో షెడ్యూల్ స్టార్ట్ చేయాల్సి ఉంది. కానీ అంతకన్నా ముందుగా ఆర్టిస్టులందరికీ ఒక 2 రోజులు లీవ్ ఇస్తే బావుంటుందని నా ఉద్దేశం. మీరేమంటారు అని అడిగాడు. ఇప్పుడే లీవ్ గురించి మాట్లాడుకున్నారు. అంతలోనే ప్రతీక్ కూడా అదే చెప్పటంతో భరత్ నవ్వుకొని, ఓకే ప్రతీక్, ఎన్ని రోజులు షూటింగ్ ఎలాంటి బ్రేక్ లేకుండా పర్ఫెక్ట్గా సాగిపోయింది. మనం ప్లాన్ చేసుకున్నట్టే సెకండ్ షెడ్యూల్ షూట్ కూడా అయిపోయింది. ఆర్టిస్టులకు 2 రోజులు లీవ్ ఇస్తే రీఛార్జ్ అవుతారు. ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని అన్నాడు. ఓకే సార్, అయితే రేపటి నుంచి 3 రోజుల పాటు లీవ్ అని అందరికీ చెప్తాను అని అన్నాడు. సరే అని ఫోన్ పెట్టేశాడు భరత్. కాసేపటికి వాష్రూమ్ నుండి బయటకొచ్చిన లక్ష్మణ్ భరత్ అతన్ని చూసి, రేయ్, నువ్వు కూడా రమ్మన్నావుగా, రేపట్నుండి మాకు కూడా 3 రోజులు లీవ్ అని డైరెక్టర్ ఇప్పుడే చెప్పాడు. నీతో పాటు నేను కూడా వస్తాను అని అన్నాడు. లక్ష్మణ్ వెంటనే కంగారుగా, రేయ్, నువ్వలాంటి ప్లాన్స్ ఏం పెట్టుకోవద్దు. నేను రేపు ఒక్కరోజైనా యాడ్కి ఓనర్లా ఫీల్ అవ్వాలి. నువ్వు నాతో రావద్దు అని గట్టిగా చెప్పాడు. భరత్ నవ్వి, సర్లే కంగారు పడకు, నేను మన టీంలో ఇంకెవరినన్నా వస్తానంటే చిన్న యాడ్స్ తీసుకుని వెళ్తానులే అని చెప్పాడు. నువ్వు ఏం కావాలన్నా చేసుకో, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు అని ఫైనల్ చేసేశాడు లక్ష్మణ్. తర్వాత రోజు ఉదయాన్నే షూటింగ్కి 3 రోజులు సెలవని అందరికీ తెలిసిపోవటంతో ఆర్టిస్టులందరూ బయటికి వెళ్లటానికి షాపింగ్కి ప్లాన్ చేసుకుంటున్నారు. మిథున కూడా భరత్ దగ్గరకొచ్చి, చాలా రోజుల తర్వాత లీవ్ దొరికింది, ఇద్దరం కలిసి ఎక్కడికన్నా వెళ్దామా అని అడిగింది. మనిద్దరం ఈరోజు చిన్న యాచ్లో సముద్రంపై తిరిగొద్దాం అని అన్నాడు. ఇద్దరమే వెళ్దామని భరత్ చెప్పటంతో మిథున సంతోషంగా సరే అంది. కాని అంతలోనే, భరత్, ఈరోజు లీవ్ కదా, నువ్వేం ప్లాన్ చేశావు అంటూ అక్కడికొచ్చింది కార్తీక. ఆమెను చూడగాని మిథున మొహం మారిపోయింది. భరత్ ఆమెతో, ప్లానేం లేదు, అందరూ సినిమాలకి షాపింగ్కి వెళ్తున్నారు కదా, నేను యాచ్లో వెళ్ళాలి అనుకుంటున్నాను. మిథునకి కూడా బయటికి వెళ్లే ఇంట్రెస్ట్ లేదంట, అందుకే మేమిద్దరం వెళ్లాలని డిసైడ్ అయ్యాం అని చెప్పాడు. అది వినగానే కార్తీక తల తిప్పి మిథున వైపు చూసి, మంచి ప్లానే వేసింది, ఇద్దరూ కలిసి బయటికి వెళ్తే భరత్ను ఈజీగా బుట్టలో వేసుకోవచ్చు అనుకుంటున్నట్టుంది. నేనుండగా అదేం జరగనివ్వను అని మనసులోనే అనుకుంటూ, భరత్, నాక్కూడా బయటికి వెళ్లటం ఇంట్రెస్ట్ లేదు, నేను కూడా మీతో పాటే వస్తాను అనంది. ఆమె మాటలు వినగానే భరత్, మిథున ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. మిథున ముఖంలో డిసప్పాయింట్మెంట్ స్పష్టంగా కనపడుతోంది. అది కార్తీక కూడా గమనించింది. అయినా పట్టించుకోనట్టు, చెప్పు భరత్, నేను కూడా రావచ్చా అనంది.
భరత్ ఇబ్బందిగా నవ్వి సరే అనంటూ తలూపి నిస్సహాయంగా మిథున వైపుకు చూశాడు. ఇంతలో ధన్య కూడా అక్కడికొచ్చి సార్ నేను రెడీ, మీరెక్కడికెళ్లాలో చెప్తే కార్ తీస్తాను అనంది. అది విని భరత్ ఏడవలెక్క నవ్వుతున్నట్టుగా మొహం పెట్టాడు. అతని మొహంలో ఎక్స్ప్రెషన్ చూసిన మిథున నవ్వకుండా ఉండలేకపోయింది. అంతమంది మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళకి ప్రైవసీ దొరకడం కష్టమని ఇద్దరికీ అర్థమైపోయింది. దాంతో చేసేదేం లేక వాళ్లతో కలిసి యాడ్స్ దగ్గరకు వెళ్లారు. అప్పటికే గణపతితో కలిసి యాడ్స్లో రెడీగా ఉన్నాడు లక్ష్మణ్. ధన్య వెళ్లి చిరాయులో నుండి చిన్న యాడ్స్ను బయటకు తీసింది. భరత్ గణపతితో చూడు గణపతి, నువ్వు లక్ష్మణ్కి డ్రైవింగ్ ఇవ్వద్దు. ఒకవేళ నీకు డ్రైవింగ్ చేయటం కష్టం అనిపిస్తే ఆటోమేటిక్ సిస్టమ్ ఆన్ చెయ్యి, అంతేగాని లక్ష్మణ్ చేతికి మాత్రం ఇవ్వద్దు అని చెప్పాడు. సరే సార్ అని అన్నాడు గణపతి. లక్ష్మణ్ వెంటనే మొహం చిన్నబుచ్చుకుంటూ రేయ్, నీకు నా మీద కొంచెం కూడా నమ్మకం లేదా అని అడిగాడు. లేదు అని టక్కున సమాధానం చెప్పాడు భరత్. లక్ష్మణ్ వెంటనే అలిగినట్టుగా మొహం పెట్టి అంత నమ్మకం లేకపోతే నేను వెళ్ళనురా, నాతోనే ప్రాబ్లం అయితే నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను అనంటూ జాతిరత్నాలు సినిమాలోని డైలాగ్ చెప్పాడు. నీకంత సీన్ లేదులే కాని జాగ్రత్తగా వెళ్ళండి. ఏదన్నా అవసరమైతే వెంటనే కాల్ చేయండి, నేను దగ్గరలోనే ఉంటాను అని చెప్పి ధన్య, కార్తీక, మిథునలతో కలిసి యాచ్లోకెక్కాడు భరత్. సముద్రంలో ప్రయాణం చేస్తూ మాట్లాడుకుంటూ వెళ్తున్న వాళ్లకి అనుకోకుండా ఒక చిన్న ఐలాండ్ కనిపించటంతో దాన్ని చూసిన కార్తీకకు మాల్దీవుల నుండి తిరిగొచ్చేటప్పుడు అక్కడ ఐలాండ్లో గడిపిన రోజులు గుర్తొచ్చాయి. దాంతో ఆమె వెంటనే భరత్ అదిగో అక్కడ ఐలాండ్ ఉంది, మనం కాసేపు అక్కడికెళ్ళి బీచ్లో ఎంజాయ్ చేద్దాం అని అడిగింది. అక్కడేమీ ఉండదు కార్తీక, అవి నార్మల్ ఐలాండ్స్ అని అన్నాడు భరత్. పర్లేదులే, కాసేపు బీచ్లో తిరుగుదాం అని అడిగింది కార్తీక. దాంతో భరత్ సరే అని యాచ్ను అటువైపు మళ్లించమని ధన్యతో చెప్పాడు. కాసేపటికి యాచ్ను పక్కనాపి అందరూ ఐలాండ్లోకి వెళ్లారు. అక్కడ సముద్రం ఒడ్డున బీచ్లో తిరుగుతూ ఉంది కార్తీక. ఇంతలో హఠాత్తుగా ఆమె కాలికేదో తగిలినట్టుగా అనిపించటంతో కిందకి చూసింది. అక్కడ గోల్డ్ కలర్లో మెరుస్తున్న వస్తువేదో తనకు కనిపించింది. దాన్నుండి వస్తున్న వెలుతురు ఆమె కళ్లపై పట్టంతో కార్తీక తన చేతిని అడ్డుగా పెట్టి కిందకు వంగి చూసింది. అది చూడ్డానికి ఏదో బాక్స్లా ఉండి ఇసుకలో కూరుకుపోయినట్టుగా ఉండటంతో కార్తీక ఆశ్చర్యపోతూ భరత్, మిథున, ధన్య, త్వరగా ఇక్కడికి రండి, నాకిక్కడేదో దొరికింది అనంటూ గట్టిగా అరిచింది. ఆమెకు కొంచెం దూరంలో నీళ్లతో ఆడుతున్న వాళ్ల ముగ్గురు కార్తీక అరుపులు విని అక్కడకు వెళ్లారు. అక్కడ కనిపించిన బాక్స్ను చూపిస్తూ చూడండి, ఇది గోల్డ్ బాక్స్లా ఉంది అనంటూ దాని చుట్టూ ఉన్న ఇసుకను తవ్వడం మొదలుపెట్టింది. ఆ బాక్స్ చూడ్డానికి అందంగా బంగారు పూత పూసినట్టుగా ఉండటంతో మిథున, ధన్య కూడా ఆమెకు సహాయంగా ఇసుకను తవ్వారు. కాసేపటికి అంత పెద్దగా అంత చిన్నగా లేకుండా మీడియం సైజులో ఉన్న బాక్స్ ఒకటి బయటకొచ్చింది. దాన్ని చూసిన కార్తీక ఇదిక్కడికెలా వచ్చుంటుంది, ఇందులో ఏముంటుంది, బాక్స్ పైనే బంగారు రంగులో ఉంటే ఇక లోపల గోల్డ్ కానీ వజ్రాలు కానీ ఉంటాయేమో అని ఆత్రంగా బాక్స్ వైపు ఆశగా చూసింది. ముందు వెళ్లి ఓపెన్ చేద్దాం అనంది మిథున. దాంతో ఆ బాక్స్ను తీసుకుని తిరిగి అందరూ మళ్లీ యాచ్లోకొచ్చారు. యాచ్లో ఉన్న టూల్స్తో ధన్య ఆ బాక్స్ను ఓపెన్ చేయడానికి ట్రై చేస్తోంది. అది చూసిన కార్తీక ధన్య, బాక్స్ను చిన్నగా ఓపెన్ చెయ్యి, అది చూడు గోల్డ్ కలర్లో ఎంత ముద్దుగా ఉందో, ఒకవేళ అదంతా బంగారం అయితే కొంచెం డ్యామేజ్ అయినా మనకి లాస్ వస్తుంది అనంటూ బాక్స్ వైపు ప్రేమగా చూసింది. ధన్య ఆమె మాటలు విని నవ్వుకుంటూ ఒక చాక్ తీసుకుని ఆ బాక్స్కి మూతకి మధ్య ఉన్న గ్యాప్లో పెట్టి మెల్లగా దాన్ని ఓపెన్ చేసింది. కార్తీక, మిథున ఇద్దరూ ఊపిరి బిగబెట్టి కనురెప్ప ఆర్పకుండా అటువైపే చూస్తున్నారు. కార్తీక గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఇంతకీ ఆ బాక్స్లో ఏముంది? కార్తీక ఆశపడ్డట్టే వాళ్ళకి ట్రెజర్ దొరుకుతుందా? యాచ్లో లక్ష్మణ్ చేస్తున్న ప్రయాణం సాఫీగా సాగుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.